முன்னம் திருவாய் மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கு. ஏறார் மதுரகவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள ஆழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் ఉట్టదమక్కంటు నెంజే ఓర్. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనవాళమాముని కడా ఆచార్యుడుగా పూజిస్తారు. ఆయన తిరువడి సంబంధం ఉంటేనే చాలు. పొన్నడియాం శంకమలం అని ఆయన తిరువడికి ఆ పేరు. ఆ సంబంధం ఉండిందంటే అమానవ కరస్పర్శం అనేది మనకి ఉండాల్సిన పని లేదని చెప్తున్నారు ఎరంబియప్ప అనే పెద్ద ఆయన. అట్లాంటి వైభవం అనేది స్వామి మనవాళమామునికి ఉండాది. అది మాత్రం కాదు, ఆ నంబెరమాలకి ఆచార్యుడుగా ఆయన ఉన్నారు. 1 సంవత్సరం కాలం భగవద్ విషయం అని ఆ తిరువాయుడి కాలక్షేపం నంబెరమా వినటము, దాని తర్వాత దానికి సంభావనగా సమర్పించటగా శ్రీశైలేశ దయాభాత్రం అనే శ్లోకాన్ని సమర్పించి నువ్వు నాకు ఆచార్యుడు అని చెప్పి ఆయన నోటి ద్వారానే ఒక చిన్న పిల్లగుడుగా వచ్చి ఆ ప్రకారం నడవాళ్ళని ఆశ్రయించారని చెప్పి మన గురు పరంపర చెప్తుంది. అట్లాంటి వైభవాన్ని మనవాళమామునిகள் అనుగ్రహించిన ఆశ్చర్యమైన గ్రంథంగా ఉపదేశ రత్నమాల 73 పాసురాలు. కడా ఒక పాసరం కలిపేడు ఎరింబియప్ప అనే పెద్ద ఆయన, మొత్తం 74. అయితే స్వామి మనవాళమాముని అనుగ్రహించింది 73. ఒక పాసరం కలిసి సేవించేదానికి 74 పాసురాలు. ఇది 74 సింహాసనబాది అని చెప్పి చెప్తారు. అటైతే స్వామి రామానుజుల వారు మనకి రామానుజుల వారి సంబంధం కావాలంటే దానికోసం ఒక్కరిని ఆయన ఏర్పాటు చేయాల. 74 సింహాసనబాదులు అని చెప్పి 74 స్వాముల ఆచార్య పురుషుల్ని నియమించారు. ఆ నియమనం అనేది 74. అది 74 ఏం స్వామి లెక్క? నరసింహమూర్తి 74 ఉంటుంది. ఆ రూపం అనేది 74 రూపాలు నరసింహుడికి. దాని తర్వాత నాదముని ఆలవందర్ అవతార స్థలం అనేది కాట్టుమన్నార్ కోయిల్. ఆ కాట్టుమన్నార్ కోయిల్ అవతార స్థలంలో వీరానుని పెద్ద చెరువు ఉంటుంది. ఎలా పెద్ద చెరువు, సముద్రం లాగా ఉంటుంది ఆ చెరువు. ఇప్పుడు కూడా అలాగనే ఉంటుంది. అయితే ఆ కాలం నీళ్లు ఉన్నట్టు ఇప్పుడు నీళ్లు కొంచెం తక్కువనే అంటే కొంచెం చెరువు అంతా కొంచెం ఆక్యుపై చేసుకునేసారు. అందువల్ల చెరువు కొంచెం తగ్గిపోయింది. అంత పెద్ద చెరువు ఆ వీరానం ఉంటారు. అలాంటి వీరానంలో మదగ అంటారు. ఆ చెరువులో చేలలకి మన నీళ్లు పారాలి కదా, పారితే కదా పంటలు. ఆ పంటల కోసం నీళ్లు పారాలంటే దానికి అక్కడక్కడ ఒక గొంతు పెట్టుంటారు, ద్వారం పెట్టుంటారు. ఆ ద్వారం ద్వారా ఆ నీళ్లు పంపిస్తూ ఉంటారు. దాన్ని తెరిచి పంపిస్తూ ఉంటారు. అది డ్యామ్ కాదు. డ్యామ్ వేరు, మదగ అనే ద్వారం అనేది వేరు. డ్యామ్ అంటే మొత్తానికి వాళ్ళు ఏదో చేతులు తిప్పి తెరస్తారు. ఇది ఆ ప్రకారం కాదు. ఆ బొందు ద్వారా తెరస్తారు కదా, ఆ ద్వారం అనేది 74 ద్వారం ఉంది. ఆ లెక్క ప్రకారం 74 సింహాసనవాది అని చెప్పి స్వామి రామానుజుల వారు. ఆయన ఏమనుకుంటామో సంప్రదాయం ఒకటే ఆయనకి తెలుసు, రాజకీయాలంతా అంత తెలవదు, లోకరాజ్యం విషయంతో తెలవదంట. అన్నీ తెలుసు స్వామికి, ప్రతి ఒక్కటి అన్నీ తెలుసు. తెలిసిన దాని వల్ల జగతాచార్యుడు ఆయనకి పేరు. అట్లాంటి 74 పాసురంగా ఇది అనుగ్రహించారు ఉపదేశిస్తున్న వాళ్ళే. దాంట్లో ఆశ్చర్యమైన పాసురం 25వ పాసురం, ఏరార్ మధుర కవి పాసురం. దీనికి ముందు 24వ పాసురం అనేది ఆండాళ్ తల్లి ఆమె పాసురం. 3 పాసురాలు దానికి. ఒకటి ఇన్నో తిరువాడిపురం ఉత్తర పాసురం. దాని తర్వాత ఆండాళ్
పెరియాழ்వార్ పెన్బిల్లయ్య ఆండాల్ పిறந்த తిరువాడిపురத்தின் தீமை, అది రెండో పాసనం. మూడో పాసనం అంచుకుడిక్కుని సందతియాయ్ అని మూడో పాసనం. ఆ పాసనంలో లాస్ట్ కాలక్షేపంలో మనం అనుభవించాము. ఆ పాసనంలో చెప్పిన ప్రధాన అర్థం ఏమంటే, మిగతా ఆళ్వార్ల కన్నా ఆండాళ్ళు వైభవం ఎక్కువ. ఆళ్వాர்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையல். వైభవం ఎక్కువ నింటే సామాన్య వైభవం కాదు. వాళ్ళు భగవంతుని అనుభవించేటప్పుడు అనుభవంలో ఒక లెవెల్ పెట్టుకున్నారు. ఈ లెవెల్ ప్రకారం అనుభవించాలి, దీన్ని దాటకూడదని. దాన్ని దాటి అనుభవించింది. అందువల్ల ఆళ్వాர்கள் தம் செயலை వింజి నిற்கும் తన్మయల్. వింజింటే వాళ్ళకన్నా వాళ్ళు 8 అడుగులు దుమికారనుకోండి, 16 అడుగు దుముకొద్ది గోదావరి. అంత వైభవం. అది మాత్రం కాదు, వాళ్ళ సొమ్మన్ని 10 మందిలు కదా ఆళ్వార్లు, వాళ్ళ సొమ్మన్ని ఒకే కూతురే కదా, 10 మందిలకి అన్నదమ్ములకి ఒకే కూతురు కాబట్టి అన్ని సొమ్ము ఈమెకు వచ్చేసింది. ఏం స్వామి 4 ఇల్లు 4 వాకిళ్ళు ఉంటుందంటే జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఇదన్నీ పూర్తి ఈమెకు వచ్చిన దానివల్ల, అందువల్ల మిగతా ఆళ్వార్లకన్నా వైభవం ఈమెకి అని చెప్పి మన ఆ పాసనం 24వ పాసనం మనం అనుభవించాము. 25 పాసనం సంప్రదాయంలో చాలా ప్రాణమైన ప్రాసం. ఏంటే మధుర కవి ఆళ్వార్ స్థితి ఉంటుంది, ఆ స్థితి అనేది సంప్రదాయంలో చాలా ముఖ్యం. మధుర కవి స్వల్పడియే నిలయాగ పెట్రోని చెప్తారు స్వామి. ఇదే మనవారమౌళి ఆర్తి ప్రబంధంలో చెప్తారు. మధుర కవి స్వల్, మధుర కవి ఏం చెప్పాడో అదిదా మనకు స్థానం అంటారు. మనం ఉండాల్సిన స్థానం ఏదంటే నమ్మాళ్వారి స్థానం కాదు. నమ్మాళ్వారి స్థానం ఉంటే మనకి తప్పకుండా దొరకద్దని ఒక స్థిరమైన స్వభావం మనకి రాదు. మధురకవి స్థానం ఉండింది అనుకోండి, ఆయన నిష్ఠ, ఆ నిష్ఠా ప్రకారం ఉన్నామంటే తప్పకుండా దొరకద్ది. దానిదా మనవాళ్ళమని మధురకవి స్వల్పడికి నిలయాగ పెట్టు అని చెప్తారు. అట్లాంటి ఆశ్చర్యమైన ఆయన అవతారం చైత్రమాసం, చిత్రా నక్షత్రం ఆయన అవతారం. చైత్రమాసం అనేది మన మాసంలోనే మొదటి మాసం చైత్రమాసము. చిత్రా నక్షత్రం అనేది ఆ నక్షత్రం పేరు. ఈ చిత్రా నక్షత్రం అనేది 27 నక్షత్రాల మధ్యమమైన నక్షత్రం. అప్పుంటే ఈ 27 నక్షత్రంలో 14వ నక్షత్రం చిత్రా నక్షత్రం. ఇటుపక్క 13, ఇటుపక్క 13, మధ్యలో ఉండే నక్షత్రం చిత్రా నక్షత్రం. ఎందువల్లంటే మధ్యమ పదాన్ని తెలిపించేదాని కోసం. మధ్యమ పదం ఏది? తిరుమంత్రంలో నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థం తెలిపించేదాని కోసం ఆళ్వారు మధ్యమ నక్షత్రంలోనే భగవంతుడు అవతరించాడని చెప్పి మన పూర్వాచారులు శ్రీశుక్తి చెప్తుంది. దాంట్లో మనం ఇప్పుడు మధుర కవి స్థితి ఏంటి అని చూస్తే లాస్ట్ కాలక్షేపం మనం చూసాము. ఎందుకంటే మిగతా ఆళ్వార్ల కన్నా ఈ ఆళ్వారులు ఆచార్య అభిమానమే ఉత్తారకం చూస్తారు. ఆచార్య అభిమానం ఉత్తారకం అంటారు. సరే స్వామి, ఇప్పుడు మన లాస్ట్ కాలక్షేపంలో అది ఇంత గుర్తు పెట్టుకోవాలా? అయితే నేను గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి పూర్తిగానే చెప్తానే ఉంటాను. చెప్తే కొంచెం టైం తీసుకుంటుంది, అంటే వేరే లేదు. ఎందుకు టైం తీసుకుంటుంది అంటే దానికి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోద్ది. ఆ హాఫ్ అన్ అవర్ సేవ్ అయింది అనుకోండి, మనకి మిగతా విషయం తొందరగా మనకి కాలక్షేపం పూర్తి అయిపోద్ది. కొన్ని అయినా కూడా ఇంకోసారి రెండోసారి చెప్తే ఎన్నిసారైనా చెప్తే అది అనుభవమే కదా. మన ఇది పూర్తి కావాలనే ఒక అభిప్రాయంలో మన ఈ కాలక్షేపం కాదు, అనుభవించాలనే కాలక్షేపం కదా. అందువల్ల ఇంకోసారి మళ్ళీ చూస్తాం. ఇప్పుడు ఆచార్య అభిమానం దా ప్రధానం. ఇప్పుడు మీరు గుర్తుగా ఇక్కడే వినాలి, గారు ఏం వినకూడదు. ఎందుకంటే శాస్త్రం 4 ఉపాయాలు ప్రధానంగా చెప్తుంది. కర్మయోగం ఒక ఉపాయం, జ్ఞానయోగం ఒక ఉపాయం, భక్తియోగం ఒక ఉపాయం. ఇదంతా సాధ్యోపాయం అని పేరు. దీన్ని దాటిన తర్వాత మనం సిద్ధోపాయం ఒకటి ఉండదు. స్వామి, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేయాలంటే నేను మొదట 3 వర్ణం లోపల ఉండాలి. బాగా తెలుసుకోండి. ఇదంతా ముందుగానే చెప్పుండాలా, అయినా కూడా ఇప్పుడు చెప్తాను.
3 వర్ణాల్లో అప్పుడైతే నేను లాస్ట్గా అట్లీస్ట్ నేను వచ్చి వైశ్యాన్న ఉండాలి. నేను శూద్రుడిగా ఉన్నాను అనుకోండి, అప్పుడు నా వల్ల ఆ కర్మజ్ఞాన భక్తి యోగం చేయను కాదు, నాకు యోగత లేదు. ఇది మొదటిది. రెండోది, స్త్రీలు ఉండారు కదా, స్త్రీలకి కర్మజ్ఞాన భక్తి యోగాలు చేసే యోగ్యత అనేది లేదు. ఎట్లా శూద్రుడికి కర్మజ్ఞాన భక్తి యోగం చేసే యోగ్యత లేదు, అదే ప్రకారం శూద్రుడికి కూడా శూద్రుడికి లేదు, అదే ప్రకారం స్త్రీలకు కూడా కర్మజ్ఞాన భక్తి యోగం చేసే యోగ్యత అనేది లేదు. ఎందుకు లేదు, ఏం లేదని తర్వాత చూసుకుంటాం. ఇది శాస్త్ర నిర్ణయం. స్వామి, నేను బ్రాహ్మణుడి స్త్రీ, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, నాకు కూడా లేదా? లేదు. ఏ స్త్రీ అయినా కానీ లేదు. లేదంటే అది ఏదో కొంచెం మనం తగ్గరకంగా తీసుకుంటాం కదా, అదిదా గొప్పది. ఒకరు ఏం చేశాడు, 10 రోజులు నువ్వు రావాలా, 10 రోజులు తెల్లారి నుంచి సాయంకాలం దాకా పని చేయాలా, నీకు రోజు 100 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఇస్తాను. అది మనం 10 రోజులే, 10 రోజులకి ఎంత లెక్కన ఆ లెక్క ప్రకారం ఇస్తానని చెప్పాడు. ఇలాంటి పనులంతా చేయాలన్నా సరే నేను ఒప్పుకున్నాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు, నువ్వు రావటం, కూర్చోవటం, మళ్ళీ పోవటం, ఈ ప్రకారం ఉంటా ఉండు, నీకు అదే ప్రకారం నీ వెళ్ళి నీపై ఒక రోజు 100 రూపాయలు ఇచ్చి ఇదే 10 రోజులకి ఎంత ప్రకారం ఇస్తానంటే మనం ఏది ఒప్పుకుంటాము? మనం పని చేయకుండా ఇస్తానంట. ఆ స్థితిదా ఎవరికి? స్త్రీలకి. శాస్త్రం అంత సులభంగా చెప్తుంది స్త్రీలకి అట్లాంటి స్థితి. అందువల్ల మన శాస్త్రాన్ని కొరత చెప్పి ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు ఎందుకు అదంతా నీకు కష్టం, సులభంగా నీకు మోక్షం ఇచ్చేస్తాను. పురుషుడు అయితే ఇదంతా చేసే కావాలి, ఇదన్నీ చేస్తేనే మోక్షం, ఏం చెయ్యాల్సిన పని లేదు స్త్రీలకి. అందువల్ల ఇప్పుడు 4 ఉపాయాలు అయిపోయిందా, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రభక్తి అనే శరణాగతి శాస్త్రం. దాని తర్వాత 5వది ఒకటి ఉండాలి, అదిదా పంచమోపాయం అని పేరు. పంచమోపాయం అంటే 5వ ఉపాయం. అది ఏంటంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం అంటారు. అటైతే భగవంతుడు దాటి రావాల, వచ్చి ఒక భాగవతుడు, ఆయనే ఆచార్యుడు, ఆ ఆచార్యం చేసుకొని ఆయనే నాకు ప్రాపకం, ఉపేయం అని చెప్పి ఆ ప్రకారం ఎవరు ఉంటారో వాళ్ళకి మోక్షం. సరే స్వామి, కర్మజ్ఞాన భక్తి యోగం మోక్షం అనేది చాలా గొప్పగా ఉంటుంది, అంటే నా ప్రయత్నంలో నేను చేస్తున్నాను. అదే ప్రభక్తి అనేది నా ప్రయత్నం అనేది భగవంతుడు ఇస్తాడు. అప్పుడు కర్మజ్ఞాన భక్తి యోగంలో కొంచెం తగ్గు రకం ఇది, దానికన్నా ఇంకా తగ్గు రకం మనిషి ద్వారా మనం మోక్షం పోతున్నాం కదా. ఆచార్యుడు అంటే అది మనిషి కదా, జీవాత్మనే కదా, అంటే దానికన్నా అది తగ్గు రకం. అంటే అట్లా చూడకూడదు, ఇట్లని చూడాలి. మొదట గొప్పది ఆచార అభిమానం ఉత్తారకం, ఆచారుడుగా ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత కొంచెం తగ్గుది ఏది అంటే ప్రభక్తి అనే శరణాగతి శాస్త్రం వల్ల మోక్షానికి పోయేది 2వ రకం. 3వ రకం చాలా తగ్గుది ఏదంటే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, నా ప్రయత్నం వల్ల మోక్షానికి పోయేది. ఇప్పుడు మొదలగవి స్థితి ఏదంటే 3వ స్థితి. 3వ స్థితి అంటే ఏంటి, ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే ఒక స్థితిలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయనకు తప్పకుండా మోక్షానికి పోతాడు. తెరువు మట్టరియన్ కురుగూర్ నంబి పావి నిన్నిసై పాడిత్తిరివని నావినాన్నవి తిండమైదినే నేవినేనవన్ పొన్నడి మెయ్యే అని చెప్పి ఆయన పాత్ర అంతా మనం అనుభవించున్నాం, బాగానే తెలుసు. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఆయన నమ్మాళ్వారి తిరుడి తప్ప వేరేం తెలవదు. అట్లా ఉన్నప్పుడు ఆయన తిరువిడి పెట్టుకొని ఆయన మోక్షానికి పోతాడు. సరే, అప్పుడు నమ్మాళ్వారు భగవంతుడి తిరువడి పట్టుకొని మోక్షానికి పోతాడు. నమ్మాళ్వారు తిరువడి పట్టుకొని మోక్షానికి పోయేది ప్రధానమా, భగవంతుడి తిరువడి పట్టుకొని మోక్షానికి పోయేది ప్రధానం అంటే ఇచ్చేది భగవంతుడే కదా స్వామి. అటైతే భగవంతుడి తిరువడి పట్టుకుంటే కదా కాదు, ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు. ఆయనకి 2 గుణాలు ఉండదు. స్వాతంత్ర్యమనే ఒక గుణం ఉండదు భగవంతుడికి, శ్రీమన్నారాయణుడికి. అది ఏం చేసేది అంటే మనకి ఇచ్చి కావాలా అనే ఒక స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన స్వాతంత్ర్యం మన కర్మాన్ని చోట పట్టింది అనుకోండి, ఇవ్వడు. ఇంత పాపిస్తోడు కల్లా ఏం ఇవ్వాలా, అక్కర్లేదే బో అందు వస్తాడు. అదే ఆయనకి అనుగ్రహం ఉంది అనుకోండి, ఆయన కృప చూసాడు అనుకోండి, ఆ కృపను చూసాడు ఇస్తాడు. అందువల్ల ఒక నమ్మకం అనేది పూర్తిగా రాలదు. ఒక పెద్ద ప్రగరి గోడ మీద పిల్లి కూర్చోండి అనుకోండి,
ఇటుపక్క దుమ్ముకొచ్చు, అటుపక్క దుమ్ముకొచ్చు. ఆ ప్రకారం స్థితిదా ఎవరిది? శ్రీమన్నారాయణది. నల్ని మళ్ళా సంసారంలో తోస్తాడా, లేదు మోక్షానందంకి తీసుకుపోతాడా? ఎట్లా స్వామి ఆయన్ని చెప్పేదంటే, స్వామి చెప్పను కాదు, ఆయన పిల్లిలాగా ప్రహరీ మీద కూర్చున్న పిల్లిలాగా ఎట్లయినా పోతాడు, ఏదైనా చేస్తాడు. అయితే ఏదో ఒక రోజు ఇస్తాడు, అది ఏ రోజుని తెలవదు. ఇది భగవంతుడి విషయం. అయితే ఆచారుడు అట్లా కాదు, వెంటనే మనకు ఆచార తిరువుడు పట్టుకున్నామంటే, ఉయ్యవరేవడి ఉడయవర్ తిరువడి అని చెప్తాం కదా, ఆ తిరువడి పట్టుకున్నామంటే వెంటనే మనకు మోక్షం. అప్పుడు భగవంతుడే ఇస్తాడు. భగవంతుడు ఆచారుడుగా అవతారం చేసి ఆయన ఇస్తాడు. అప్పుడు ఆయనకు ఆ స్వాతంత్ర్యం ఉండదంటే ఉండదు. అప్పుడు ఆచారుడు పరతంత్రుడుగా ఉంటాడు, స్వాతంత్ర్యం ఉండదు. పరతంత్రుడుగా ఉన్నాడంటే ఆయన కృప ఒకటే ఉంటుంది. ఆ కృప ఒకటే ఉంటుంది కదా, ఆ కృప ఒకటే ఉండే దానివల్ల తప్పకుండా నాకు మోక్షం జరిగేది ఈ జన్మాలని. అది ఒకటి చెప్పాలి కదా, ఈ జన్మాల దొరకద్ది. ఇది ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చూపియాలని చెప్పి దీనికి ఒక గ్రంథం అనుగ్రహించారు స్వామి త్రిలోకాచార్య. ఆయన శ్రీవచన భూషణుని పేరు. 18 రహస్య గ్రంథాలను అనుగ్రహించారు. దాంట్లో చాలా గొప్పది, దీనికి పైన వేరే లేదు. ఒక్కసారైనా వినాల. 463 సూత్రాలది. చాలా పెద్ద గ్రంథం, సామాన్య గ్రంథం కాదు. ఒక 4 సంవత్సరాలన్నా అవద్ది బాగా విపులంగా మనం బాగా వినాలంటే. అట్లాంటి గ్రంథం. దీంట్లో ఆ గ్రంథంలో ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పి పెద్ద ఒక చూర్యులు పెట్టారు. ఆ చూర్ణిక ప్రకారం సరి ఆచార్యుడు తిరుగుడు పట్టుకున్నా మనం మోక్ష నిశ్చయం అని చెప్పాలి కదా. చెప్పాలంటే దానికి ప్రమాణం కావాలి కదా. ప్రమాణం ఎక్కడుందా స్వామి? ఆళ్వార్లు చెప్పి ఉండొచ్చు, శాస్త్రం చెప్పి ఉండొచ్చు, ఆచార్యులు చెప్పి ఉండొచ్చు, వీళ్ళందరూ చెప్పి ఉండొచ్చు కదా. సరే, ఇప్పుడు ఎక్కడ దానికి ప్రమాణం? వీళ్ళు చెప్పారు అందువల్ల ఇది నేను తీసుకుంటాను, దాని ప్రమాణంగా తీసుకుంటాను చెప్పనవద్దంటే, ఆళ్వార్లు పాసమే మన ప్రమాణంగా తీసుకోవాలి. ఏమంటే శాస్త్రంలో ఎక్కడో ఒక తావులో లైట్ గా కనిపిస్తుంది అంతే. శాస్త్రం అంతా ఆచార్య అభిమానం ఉత్తారం అని చెప్పి ఎక్కువ చెప్పదు. ఏమంటే శాస్త్రానికి శరీరానికి ప్రాధాన్యం ఇచ్చింది, బట్ ఆచార్య అభిమానం ఉత్తారం అనేది ఆత్మావుకి ప్రాధాన్యం ఇచ్చేది. అందువల్ల శాస్త్రం దాంట్లో చెప్పిండేది. ఆచార అభిమానం ఉంటే నీకు మోక్షం దొరికి చెప్పింది. ఎక్కడో ఒక్కొక్కసారి ఒక తావుడు అక్కడ ఒక్కరంతా చెప్పద్దు అంతే. మిగతా అంతా ఏంటంటే శరీరం జ్ఞానాన్ మోక్షగా ఇదే చెప్తా ఉంటుంది శాస్త్రం. అప్పుడు జ్ఞానాన్ మోక్షగాను దానికి ప్రమాణం శాస్త్రం. ఆచార్య అభిమానమే మోక్షం ఇస్తుంది, దానికి ప్రమాణం ఏదంటే ఆళ్వార్లు శ్రీశక్తులు అన్నారు. సరే, అప్పుడు ఆళ్వార్లు శ్రీశక్తులు ఏ ఆళ్వారు తీసుకోవాలా? పొయ్గై ఆళ్వార్ ప్రారంభించి తిరుమంగి ఆళ్వార్ పర్యంతం 12 ఆళ్వార్లు. వాళ్ళు శ్రీశక్తి వాళ్ళు గ్రంథాలన్నీ తీసుకుంటే స్వామి అది తీసుకుంటే ఆచార్య అభిమానం ఉత్తారకం అనే ఒక భార్య రానే రాదు. ఆళ్వార్లు అందరూ ప్రథమ పర్వాన్ని ఇట్టాయి. ఇంకా మీరు గుర్తుగా వినాలా? అటైతే ప్రథమ పర్వాన్ని ఇట్టాయి అంటే భగవంతుడు తిరువడి పట్టుకొని ఆయన తిరువడి ద్వారా మోక్షానికి పోయే ఒక స్థితి ఆళ్వార్లది. మదరగవి తప్ప మిగతా వాళ్ళు చెప్తున్నాను. వాళ్ళకి అందరు నమ్మదాంట చూడి కూడా తన ఆచార్య కూడా చేర్చుకోవచ్చు మదరగవి స్థానంలో. అట్లా ఉన్నప్పుడు అలా ఆచార్య అభిమాన ఉత్తారకం అనేది వాళ్ళ దగ్గర వాళ్ళ పాసురాలను పెట్టుకొని ప్రమాణం చెప్పనవద్దా? చెప్పను కాదంటే అప్పుడు ఏం చేయాలి స్వామి? దీనికోసం ఒక సూత్రం పెట్టాడు స్వామి త్రిలోకాచార్య. ఆశ్చర్యమైన సూత్రం. ఇదిదా మన లాస్ట్ కాలక్షేపంలో మనం చూసాము. ఉండపోదు ఒరువార్తై உண்ணாதபோது ஒரு வார்த்தை பேசியிருப்பார் 10 பேர் உண்டிரே அவர்கள் వార్த்தை கொண்டன்று అరిదిடுவது. అటంటే 10 பேர் ఉండిరే அவர்கள் பாசனம் கொண்டன்று ఇవి అర్థం అరిదిడువదని ఇది ఒక సూత్రం. ఏందని చెప్తాను.
భోంచేస్తే ఒక మాట చెప్తారంట ఆ ఆళ్వాళ్ళు. మధుర కవి ఆ వదిలేసేయండి. ఆయన చరమపర్వ నిట్టేలు ఉండేటోడు. ఆచార్య అభిమానమే ఉత్తారకమైన స్థితిలో ఉండేది మధుర కవి. బట్ మిగతా వాళ్ళంతా ఎవరు? ప్రథమ పర్వ నిట్టై. అటైతే భగవంతుడే ఉపేయం అనే ఒక స్థితిలో ఉండేటోళ్ళు మిగతా ఆళ్వార్లు. వాళ్ళు పాసురాన్ని పెట్టుకొని దీనికి ప్రమాణం చెప్పనవద్దంటే చెప్పను కాదు అని మొదట ఆ సూత్రం పెట్టాడు. ఎందుకు స్వామి అంటే వాళ్ళు భోంచేస్తే ఒక మాట చెప్తారండి, పస్తుగా ఉంటే భోజనం చేయలేదు అనుకోండి అప్పుడు ఇంకో మాట చెప్తారంట. ఏదో మనం చెప్పినట్టు మీరు చెప్తున్నారు స్వామి అంటే, అవును అంతే. ఇప్పుడు మనకెంత ఆకలి జరిగిన 2 రోజులుగా ఆకలి, ఏం భోజనం చేయాలనుకోండి, ఎవరన్నా ఒకరి వస్తే కోపంగా వస్తుంది. కోపంగా వచ్చేది మాత్రం కాదు, ఏదైనా మనకి కావాలంటే కూడా దాని ద్వారా మనకి ఏదైనా ఆకలికి మనకి ఏదైనా దొరకద్దా చూస్తాం. అప్పుడు దాన్ని తగినట్టు మన మాట ఉంటుంది. సరే ఎవరో భోజనం తెచ్చిచ్చారు, భోజనం చేసాము, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏదో అడుగుతున్నారండి, అప్పుడు మన మాట ఎట్లా ఉంటుందంటే భోజనం చేయక ముందు ఉండే మాటలాగా ఉండదు. అప్పుడు కొంచెం మారిపోద్ది, ఆ మాటనే మారిపోద్ది. అదే ప్రకారం ఆళ్వాళ్ళకి భోజనం చేస్తే ఒక మాట మాట్లాడతారు, భోజనం చేయకుండా పస్తుగా ఉంటారు చూడలేదు, అప్పుడు ఒక మాట మాట్లాడతారు అన్నారు. మనకి ఇటు చెప్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. అప్పుడు మన లాగందే ఆళ్వార్లు అంతే, వాళ్ళకేమంతేం లేదే. వాళ్ళకేమో వైభవం పెద్దగా చెప్పుకున్నారు. మీరు మేము ఎట్లా ఉన్నామో అంతే కదా వాళ్ళు అంటే, అది కాదు. మన భోజనం వేరు, వాళ్ళ భోజనం వేరు. మన భోజనం ఏం తెలుసా, ఏదేదో రకరకాలుగా ఉంటుంది మనకి భోజనాలు. ఇప్పుడంతా ఈ తావులో పోతే ఈ భోజనం దొరకద్ది, ఈ తావులో పోతే ఈ భోజనం దొరకద్ది అని చెప్పి రకరకాలుగా అక్కడక్కడ పలకలు పెట్టుకొని రాసి పెట్టి ఉంటారు. వీళ్ళు తట్టే చూసుకుంటారు ఈ భోజనం అని చెప్పి, ఇది తింటే బాగుంది, ఇది తింటే బాగుంది అని చెప్పి అనుకుంటారు కదా. ఇది మన భోజనం. వాళ్ళకి భోజనం ఏది తెలుసా, వాళ్ళకి భగవద్ అనుభవంగా భోజనం. భగవంతుని సేవించారనుకోండి, అనుభవించారనుకోండి, వాళ్ళు భోజనం చేసినట్టు అర్థం. భగవంతుని సేవించలేదు, ఆయన సేవ సాయించలేదు, ఆయన ముఖం తిప్పుకున్నాడు, ఆయన కనిపించలేదంటే వాళ్ళకి ఫస్ట్ అప్పుడు భోజనం లేదని అర్థం. అప్పుడైతే వాళ్ళ మాట మన మాట అనేది నిజంగానే అన్నాకారం మనం భోంచేస్తే మన మాట వేరేలాగా ఉంటుంది. వాళ్ళకి భగవద్ అనుభవం ఉంటే వాళ్ళ మాట వేరేలాగా ఉంటుంది, ఆ అనుభవం దొరకలేదే వాళ్ళ మాట వేరేలాగా ఉంటుంది. అట్లాంటోళ్ళని పెట్టుకొని నేను ఆచార్య అభిమానం ఉత్తారకం ఎలా చెప్పేది? ఇది శ్రీవచన భూషణంలో త్రిలోకాచార్య శ్రీశుక్తి. ఇది ఎవరు చెప్తున్నారు? మధుర కవి ఆళ్వారు చెప్తున్నారు. వాళ్ళని చూసి నవ్వుతారంట. ఏంది మీరు ఇట్లా ఒక మాట మాట్లాడతారు, అట్లా ఒక మాటలు మాట్లాడతారు, అట్లా ఒక మాట మాట్లాడతారు అని చెప్తారని చెప్పిన వాళ్ళని చూసి నవ్వుతారంట. అందువల్ల ఉండపోదు ஒரு வார்த்தை உண்ணாத போது ஒரு வார்த்தை பேசி இருப்பார் 10 పేరు ఉందిరే. ఇంకా వ్యాఖ్యానం చదువుతాను. ఈ వ్యాఖ్యానం అనేది శ్రీవచన భూషణంలో మనవాళమాముని అనుగ్రహించిన వ్యాఖ్యానం. ఈ పుస్తకంలో ఉండే వ్యాఖ్యానం కాదు. అయినా కూడా ఏదో సింపుల్ గా ఎంత సులభంగా చెప్పనవుతే చెప్తాను. ఎక్కువ పోయినంటే దీనికే 10 కాలక్షేపం అయిపోతుంది. అంత మాత్రం విపులంగా స్వామి విశదవాక్ శిఖామణి కదా ఆయనకి పేరే, ఆయన అద్భుతంగా అనుగ్రహించారు. ఎది చూడాలో చూసుకున్నాయి. ఇప్పుడు ఆశ్చర్యంగా జరిగినాయి. పెరుమాళుకి దీంట్లో వచ్చి పెరుమాళను బాగా అనుభవించారంటే ఆనందంగా ఉంటారు. ఎవరు? ఈ ఆళ్వారు. పెరుమాళను అనుభవించారంటే ఆనందంగా ఉంటారు. పెరుమాళ అనుభవం దొరకలేదు అనుకోండి, అప్పుడు అనుభవం కావాలని ఆనందంగా ఉండేది మాత్రం కాదు, ఆనందంగా ఉండేప్పుడే మనం కైంకర్యం చేయాలనే ఒక ప్రీతి వేరే వస్తుంది. ఎప్పుడైనా కానీ మనం భగవంతుడిపై సేవించామనుకోండి, అంత అందండి, కళ్ళు ఎంత అందంగా ఉండదు, ఆయనకి తిరువాభరణం ఎంత అందంగా ఉండదు, ఆయన చేతులు ఎంత అందంగా ఉండదు, ఆయన తిరువడి ఎంత అందంగా ఉండదు, ఆయన మాలలు ఎంత అందంగా ఉండదు. అంటే ఏదో చేయాలని మనకి వస్తుంది కదా. అదే ప్రకారం ఆశ ఆళ్వాళ్ళకి ఆ ప్రీతి అలాగే వస్తుంది. అందువల్ల ఏం చేస్తారంటే అప్పుడు ఆ మారి ప్రీతి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కైంకర్యం చేయాలి కదా. పెరుమాణం ఎలా చేయాలా, పొరపాటు చేయాలంటే నేను పోయి నాకు ప్రథమ పరనిటీలో ఉండడానికి లేదు,
ఊరికే పెట్టుకుంటా, మాటకి పెట్టుకుంటారు. ఉన్నాను అనుకోండి, ఆడపై కైంకర్యం చేయాలా, కైంకర్యం పెరుమాళ్ ఎలా చేసుకోవాలా, భుజంలో వేసుకుని తీసుకుపోవాలా. అట్లయితే ఆయనకి పెద్ద బల్ల ఉంటుంది, దాని మీద నలుగురు కావాలి కదా. ఇప్పుడు నేను ఒకటే పోతే నేనే 4 భుజాలు చేయను ఉన్నా, చేయను కాదు. 8 భుజాలు చేయను కాదు, ఏది చేయను కాదు. అప్పుడు నాకుండేది 2 భుజాలు, అది ఒక భుజంలో వేసుకున్నాం వద్ది. అట్లా ఉన్నప్పుడు ఇంకా నాకు కావాలి కదా ఎక్కువ. ఎవరు? శ్రీ వైష్ణవాలు కావాలా. వాళ్ళు ఉన్నారంటే ఆ కైంకర్యం. అందువల్ల నాకు శ్రీ వైష్ణవాలు కావాలని తదీయ దాస్యంలో నేను దిగతాను. తదీయ దాస్యం అంటే, తదీయులు అంటే ఏంది? శ్రీ వైష్ణవాలు. శ్రీ వైష్ణవాలు అంటే ఏంది? భగవంతుడి దగ్గర భక్తిగా, ప్రీతిగా, చాలా ప్రేమగా ఉండేటోళ్ళు శ్రీ వైష్ణవాలు. ఆ శ్రీ వైష్ణవాలు కాకుంటే ఇంకా కైంకర్యం చేయొచ్చు అని చెప్పి వాళ్ళని ఎతకతాడు. వాళ్ళని ఎతికిన తర్వాత వాళ్ళు వచ్చారంటే అప్పుడు ఒక 10 మందిని కలుసుకుంటారు. శ్రీ వైష్ణవాలను కలుసుకొని అప్పుడు కలుసుకుంటే ఏమవుతుంది? కైంకర్యం పెరగద్ది. అప్పుడు మొదట సేవిస్తాడు, సేవించిన దానివల్ల ప్రీతి వస్తుంది, ప్రీతి వచ్చిన దానివల్ల కైంకర్యం చేయాలనుకుంటాడు. సో నేను ఒకటే కైంకర్యం చేయను కాదే, ఇంకా నలుగురిని పిలుచుకోవాలని చెప్పి పిలుచుకుంటాడు. పిలుచుకుని వాళ్ళు శ్రీ వైష్ణవాలే, పిలుచుకొని వాళ్ళతో కలిసి కైంకర్యం చేస్తాడు. కైంకర్యం చేత ఆ కైంకర్యం పెరగతా ఉంటుంది. పెరుమాళ్ పొరపాటు జరుగుద్ది. పొరపాటు జరగాలంటే 16 మందిలు కావాల. ఆ 16 మంది ఏదో చేసి పొరపాటు జరుగుతాడు. ఇప్పుడుగా జరిగిపోయింది. ఇప్పుడు నేను ఒకటే చేయనవద్దా? 16 మందిని ఏల చేసే ఆ పొరపాటుని నేను ఒకటే చేయనవద్దంటే చేయను కాదు స్వామి. అప్పుడు ఏం చేయాలా? వాళ్ళని తెలుసుకోవాలా. వాళ్ళు తెలుసుకున్న దాని వల్ల ఏమవుతుందంటే భాగవత కైంకర్యానికి నాకు సంబంధం వస్తుంది, భాగవతాలను నేను తెలుసుకోవాలని ఒక ప్రీతి నాకు వస్తుంది, వాళ్ళతో ప్రేమ వస్తుంది. అప్పుడు భగవద్ అనుభవం ఉన్నప్పుడు, భగవద్ అనుభవం పూర్ణంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఆయన కైంకర్యం చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే 10 మందికి కలుస్తారు. 10 మంది మనం ఏదైనా ఉత్సవాలు చేస్తేనే 10 మంది కలుస్తారు. అందువల్ల భగవంతుడు ఎందుకోసం ఉత్సవాలు చేసుకుంటారు తెలిసిన? నథే రూపం నథే ఆకారం భక్తానాం తాం ప్రకాశసే. ఆయన రూపమో గాని ఆయన ఆకారమో గాని ఆయన కోసం కాదు, భక్తానాం తాం ప్రకాశసే, భక్తాల కోసం ఆయన రూపం, ఆయన ఆకారం. అప్పుడు ఉత్సవాలు ఆయనకే. నిత్యం కళ్యాణ ఉత్సవం చేస్తున్నారు తిరుమలలో. అక్కడక్కడ చేస్తూనే ఉంటారు. ఎందుకు స్వామి అంటే, స్వామి ఆయనకి ఏదో ఆసగమాల నిత్యం చేసుకోవాలని, కొన్ని పిల్లలంతా పెట్టుకుంటుంది బొమ్మలు పెట్టుకొని ఆడుకోవాలని. అదే మరి ఆయనకి కళ్యాణ ఉత్సవం చేసుకుని ఆయన ప్రీతి, ఆయనకి ప్రీతి కాదు, మన కోసం చేసుకుంటాడు. ఏంటంటే అప్పుడు 4 వస్తారు కదా. ఓ మనకి పెళ్లి అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఒక్కసారి పెళ్లి, రెండోసారి పెళ్లి అంటే పట్టుకుపోతారు. స్వామి ఇది ఏంటంటే రెండోసారి పెళ్లి చేసుకుంటున్నాడు, ముందుగా ఒక భార్య ఉండదు, ఆ భార్యను వదిలేసి ఇంకోని వేరు చేసుకుంటున్నాడు అని చెప్పి పట్టుకుపోతారు. అయితే భగవంతుడు అటుగా నిత్య కళ్యాణ పెరుమాళ్ళని ఆయన పేరే ఉండదు. అట్లా ఎందుకోసం చేసుకుంటానంటే ఆయన మనలందరినీ కలపాలి కదా. ఉత్సవాలు ఏ ఉత్సవాలైనా మన కోసమే, ఆయన కోసం కాదు. ఈ ఉత్సవం చేసుకొని ఆయనకి ఉండే ఆశలు, ఆయనకు ఉండే ప్రీతిలన్నీ పూర్తి అయిందని అర్థం అంట. అవాప్త సమస్త కామన్న పేరు భగవంతుడికి. అన్ని ఆశలు పూర్తి అయినవి. ఇంక ఇది మనకంతా ఎన్నో ఆశలు ఉంటుంది. ఇంకా మనముడు కావాలా, మనవరాలు కావాలా, పిల్లలు కావాలా, వీళ్ళు కావాలి, ఏదేదో ఉంటుంది అనుకోండి. ఆ ప్రకారం ఆయనకి ఏదో ఉంటే ఏది లేదు, ఏది లేకుండా కదా. ఆ ప్రకారం ఉండింది. దానివల్ల ఆయన ఇప్పుడు మన కోసం చేసేది వల్ల మనం తెలుసుకుంటాం అందరినీ. మనకి భాగవతాన్ని పిలవాలన్న విగ్రహం లేదు. అయితే వాళ్ళు వస్తేనే కైంకర్యం జరగద్ది అని చెప్పి పిలుచుకుంటాము. వాళ్ళ మీద ఒక ప్రేమ వస్తుంది. అప్పుడు ఆ ప్రేమ వచ్చిందంటే ఇప్పుడు భగవంతుడికి ఆనందం. ఇప్పుడు ఎట్లా ఆనందం వస్తుందంటే భగవంతుడు కైంకర్యం చెయ్యాలని చెప్పి భాగవతాలను మనం పిలుచుకుంటాము. భాగవతాన్ని పిలుచుకునేది ఇది మన కర్తవ్యమైందే మనం తెలుసుకోవాలి. తల్లి చేసింది కదా గోదాదేవి, నీరాడ పోదివి నువ్వు నేరిడయ్యని మొదటి పాత్రలే. ఆ ప్రకారం మన పలవాల. మనం ఏం చేసి ఉండే స్వామి, మనుషులు కావాలా, వాళ్ళు ఎలా చేయాలా, వాళ్ళందరికీ పిలవండి భాగవతులందరి అని చెప్తున్నా. అందువల్ల పిలుచుకుంటాము. ఆ పిలుచుకుంటే ఏమవుతుంది? కైంకర్యం పెరగతా ఉండదు. దానికోసం 10 మంది చేసుకున్నాం. అప్పుడు ఈ భాగవతాలందరూ స్వాములు అని మనం చెప్తాం. మనం అంటే ఎవరు? ఆళ్వారు కూడా చెప్తారు. మిగతా ఆళ్వారు మధుర కవి ఆళ్వారు తప్ప మిగతా వాళ్ళు చెప్పెట్టుకోవాలి. మిగతా ఆళ్వార్లు అందరూ చెప్తారు వీళ్ళంతా స్వాములు ఉంటారు. వీళ్ళంతా స్వాములను ఎలా చెప్తారు స్వామి అంటే, దానికి నమ్మాళ్వారి పాత్రని ఎత్తి అనుగ్రహిస్తారు.
பயிலும் சுடரொளி மூர்த்தியை பங்கைய கண்ணனை பயில இனியன பார்க்கடல் சேர்ந்த பரமனை பயிலும் திருவுடையார் ఎవరేலும் அவர் కండి పయిలం పిరప్పిడదూరి ఎమ్మయాలం పరమేనని చెప్పి ఈ 10 పాత్రలు పూర్తిగా భాగవత వైభవం పూర్తిగా చెప్తుంది. 3వ పత్తి 7వ తిరువాయుడి ఇది. దాంట్లో భాగవత వైభవం అప్పుడైతే భాగవతాలుదా నాకు స్వామిలు అని చెప్పి భాగవతాలు వాళ్ళతో కలవాలా, వాళ్ళనిదా అన్ని చెయ్యాలా, వాళ్ళనిదా ఆరాధించాలా అని చెప్పి ఈ ప్రకారం దాన్ని చెప్తుంది. అది కాకుండా వాడు ఎట్లాటోడు వాడు ఎమ్మయాలం పరమరే, నన్ను పూర్తిగా వాళ్ళదా ఏంటి రక్షిస్తున్నాను, నన్ను పూర్తిగా వాళ్ళదా శ్రీవైకుంఠం తీసుకుపోయి అనుకున్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఈ పాసనలో చెప్తుంది. పైలం తిరువడయా ఎవరేలం అవరగండి పైలం పిరప్పెడదోడి అమ్మయాలం పరమరేంచి వరుమయం ఇమ్మయం నమ్మయలిక్కం పిరాక్కలే నాకు పిరాన్ అంటే పిరాన్ అంటే ఉపకారకుడు. ఏం ఉపకారం అంటే నాకు ఆ మాత్రం ఉపకారం చేశాడు, నన్ను భగవంతుడి దగ్గర తీసుకుపోయి ఆయన తిరువడి చేర్పించి ఆయన కైంకర్యం చేసేలాగా చేసింది ఈ భాగవతులే అని చెప్పి నమ్మయలిక్కం పిరాక్కలే. అది కాకుండా శనిపిండి యాంది అనే చండజన్మాం కరెక్టే మనకి రక్షగాలు ఎవరంటే ఆ భాగవతులే. ఎట్లాంటి భాగవతం అంటే వాళ్ళు ఏ జాతి అయినా ఉంది, குலந்தாங்கு சாதிகள் நாளிலும் கீழிருந்து எத்தனை நலந்தானிலாத சண்டாளர்களாகிலும் நலந்தாங்கு சக்கரத்தன்னல் మణివన్నర్ కారంటి ఉల్గలందార్ అడియాధం అడియార్ ఎమ్మడిగలని వాళ్ళు ఏ జాతి అని ఏ కులమైనా ఉన్నాయి. అయితే ఎప్పుడో శంఖచక్రలాంతరం తీసుకొని భగవంతుడే అన్ని ఆ ప్రకారం ఆ స్థితికి వచ్చేసారు వాళ్ళు భాగవతులు. ఆ భాగవతుల్లా ఏం చేయ వాళ్ళ దారికి నేను పోతాను, నాకు ఉజ్జీవనమే వాళ్ళ ద్వారా. நம்மை பெருத்தம்மை நாள் உய்ய கொள்கின்ற நம்பரே, நம்மை பெருத்தம்மை நாள் உయ్య నాకు ఉజ్జీవనం ఏమంటే వాళ్ళ నలంగలై పిరప్పిడదోరు నేను కొడుకురంతాంగలే, నేను వాళ్ళు వంశాన్ని పూర్తిగా నేను సేవిస్తాను, ఆ వంశాన్ని పూర్తిగా నేను సేవిస్తాను చెప్పి 3వ పత్తిలో పూర్తిగా నమ్మాడు చెప్తున్నారు. అదంతా ఇతను తెలుసుకుంటాడు, ఇతను అన్ని తెలుసుకుంటాడు. తెలుసుకుంటే ఇప్పుడు అది ప్రమాణంగా తీసుకోవచ్చు అంటే తీసుకొని కాదు. సరే అదే నమ్మాడు మళ్ళా అదే తిరువావిడి 8వ పత్తి 10వ తిరువావిడి நெடுமார் கடுமை செய்வேன் போல் அவனை கருதவஞ்செத்து தடுமாற்றதி கதிகள் முற்றும் தவிர்ந்து சதிர் நினைந்தால் குடுமாவினையே அவன் அறியார் நீயே கூடும் ఎదువల్లాల్ విడుమార్ అన్నదం తందో వియన్మూవులకు పెరిగినవేంచి ఆశ్చర్యమైన పాసనం. ఆ పాసనను కూడా భాగవతాల్దా నాకు భోగ్యం అనుభవించాలంటే వాళ్ళదా నాకు. అట్టయితే భాగవతాల్దా నాకు స్వామి. భాగవతాలు అంటే ఎవరు? భగవద్భక్తులు భాగవతాలు. భగవద్భక్తులు అంటే అట్టయితే బ్రాహ్మణుడు కాదా స్వామి అంటే అందరికీ భాగవతాలదా పేరు. కొంతమంది ఏమనుకుంటారు, బ్రాహ్మణులు అంటే స్వామి వాళ్ళంతా శర్మ అంటారు, వాళ్ళు శ్రీ వైష్ణవాలు, వీళ్ళంతా భాగవతాలు అంటారు. ఇలాంటి మాటనే పెట్టుకోకూడదు. శ్రీ వైష్ణవుల్లో కొన్ని ఇదంతా తప్పాన అభిప్రాయం పెట్టుకుంటారు. వీళ్ళు భాగవతులు, వీళ్ళు శ్రీ వైష్ణవాలు అంటారు. అటైతే వాళ్ళు భాగవతులు కాదు, వీళ్ళు శ్రీ వైష్ణవాలు కాదని అర్థమా? అందరూ భాగవతులే, అందరూ శ్రీ వైష్ణవాలే. ఎవరు రామానుజులు వారి సంబంధం తీసుకున్నారో వాళ్ళందరూ శ్రీ వైష్ణవాలే, వాళ్ళందరూ భాగవతులే. అది బాగా తెలుసుకోండి. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం ఆ భాగవతులతో నాకు భోగ్యం అనుభవించాలంటే ఆ భాగవతాలతో 8వ పత్తి 10వ తిరువావిని చెప్తున్నా కదా. అవన్ అడియార్ సినిమా మనిషరా ఎన్నయాండార్ ఇంగే తిరియవే చందామరక్కన్ తిరుక్కురళన్ నరుమా విరణాల్ మలరడికి పుగుదలండ్రి అవనడియార్ సినిమా మనిషరా ఎన్నయాండార్ ఇంగే తిరియవే ఉరుమో భావియే నిక్కని చెప్పి పెరుమాళ్ తిరువుడికి కైంకర్యం చేసేది కన్నా భాగవతాల తిరువుడికి కైంకర్యం చేసేది భాగ్యం చెప్పి చెప్తారు. నమ్మాళ్ళవారే చెప్పినారు. అయితే ఇప్పుడు ఆ నమ్మాళ్ళవారి పాసరాన్ని మనం ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పి ఇప్పుడు నమ్మాళ్ళవారు చెప్పినారు స్వామి ఆ పాసరం తీసుకొని కాదు. ఎందుకు స్వామి అంటే భోజనం చేస్తే ఒక మాట చెప్తారు, భోజనం చేయలేదంటే ఒక మాట చెప్తారు. ఆయన చెప్పినాడు స్వామి చూడాలి. చెప్పిండాడంటే ఎంతవరకు చెప్పినాడో చూడాలి. ఎందుకంటే ఆ భాగవతాదా నాకు స్వామిలు, ఆ భగవత్ కైంకర్యం చేసేదానికన్నా భాగవత కైంకర్యం చేసేదా కొడుమా వినయే. నేను ఎంత పాపం చేసిన తర్వాత ఇంతవరకు భాగవతాన్ని సేవించలేదు అంటాడు. భగవంతుని సేవిస్తూ వచ్చిన్నాడు 8-10 వరకు. అప్పుడు భగవంతుని సేవించేదానికన్నా భాగవతాలు సేవించేద్దా ప్రధానం చెప్పేది. నేను పాపిష్ఠుడుగా అయిపోయిన ఆ మాట చెప్పాలంటే
అటైతే ఈయన చర్మపరమైనట్టు ఆచార్య అభిమానం ఉత్తారకం దాంట్లో ఉండాలంటే లేదు. మాట ఉండదే స్వామి, మాట ఉండదు. ఆ మాట ప్రకారం నిలబడ్డాడు, నిలబడలేదు. అటైతే మాలాగన అట్లా కాదు. ఎందువల్ల చూస్తా ఉంటాడు. ఇప్పుడంటే ఆ ప్రకారం ఉమో పార్యనక్కే అని చెప్పి ఇది ఈయన ఒకసారి చెప్పాడా, ఇంకో పాసరం ఉండదు. ఇది నమ్మాడు వారి విషయంగా. తిరుమంగి ఆవిడ ఏం చెప్తారంటే కన్సోర వెన్గురుది అని ఒక పథకం. తిరుచ్చేరే సారనాథ పెరుమాళ్ ఆయన విషయంగా ఆశ్చర్యమైన ఒక అనుగ్రహం చేస్తాడు 10 పాసరాలు. ఆ పాసరంలో భాగవతాల్దా నాకు ప్రధానం అని చెప్తారు. తన్షేర ఎంబెరుమాన్ తాళ్దొరువార్ తాళినై ఎంతలమేలవే అని చెప్పి పాసురం. ఆ పెరుమాళ్ తిరువడి ఎవరు సేవిస్తారో వాళ్ళ తిరువడి నా శిరస్సు మీద ఉండాలంటాడు. పెరుమాళ్ తిరువడిని ఎవరు చదివితారు? తన్చేర ఎంబెరుమాన్ తాళ్దొరువార్. తన్చేర అంటే తిరుచ్చేరే తిరుచ్చే ఆ దివ్యదేశం పేరు తిరుచ్చేరే అని పేరు. 108 దివ్యదేశంలో అది ఒక దివ్యదేశం తిరుచ్చేరి. తిరుచ్చేరి సారనాథ పెరుమాళ్ పేరు, తాయార్ పేరు సారనాయకిని పేరు. పంచచార క్షేత్రం, చార పుష్కరణి, చార విమానం, చార వృక్షం, అదే ప్రకారం చారనాథ పెరుమాళ్, చారనాయకి, ఇదంతా సారం. అట్లా ఉన్నప్పుడు ఆ పెరుమాళ్ళని ఎవరు సేవిస్తారో ఆ సేవించే పెరుమాళ్ళు తిరువడి సేవించే భాగవతులు ఉంటారు కదా, భాగవతులు కదా సేవిస్తారు. ఆ సేవించిన భాగవతులు తిరువడి నా శిరస్సు మీద పెట్టుకోవాలని ఎవరు చెప్తున్నారు? తిరుమంగి ఆళ్వారు చెప్తున్నాడు. అప్పుడు ఇంత మాత్రం భాగవత అభిమానం పూర్తిగా ఉంటది. ఇది ఒకటి. దాని తర్వాత నన్నాద వాళవునర్ ఇడైపుక్కు అని చెప్పి తిరుక్కడన్ మల్లై. తిరుక్కడన్ మల్లై అంటే ఇప్పుడు మన ప్రధానంగా మహాబలిపురం చెప్తాం కదా, అది తర్వాత ఆ పేరు వచ్చింది మహాబలిపురంని. తిరుక్కడన్ మల్లై ఆళ్వార్ పాసంగా కడల్ మల్లై తలసైనత్తే, కడల్ మల్లై తలసైన పేరు. తలసైన పెరుమాళ్ ఆ పెరుమాళుకి పేరు. నేలనే పట్టుకుంటాడు. కింద తలసయనం, స్థలం అంటే కింద నేలనే పట్టుకుంటాడు ఆ పెరుమాళ్. అట్లాంటి తలసైన పెరుమాళ్. ఆ కలసైన పెరుమాళ్ ఆ పథకంలో భాగవత ప్రభావం తిరుమంగి ఆవిడ చెప్తారు. అప్పుడు తిరుచ్చేరే సారనాథ పెరుమాళ్ దివ్యదేశాలను భాగవత వైభవం పూర్తిగా చెప్తారు. అదే ప్రకారం తలసైన పెరుమాళ్ తిరుక్కడల్ మల్లై అదే మహాబలిపురం అక్కడను పూర్తిగా చెప్తారు. ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ ప్రకారం భగవంతుని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ మనసు నా దగ్గర వచ్చేసి వాళ్ళనే నేను సేవిస్తాను అని తిరుమంగి గారు చెప్తారు. అది మాత్రం కాదు, తిరుక్కడం మల్లైలో ఇడవందే వలవందే 2 ఉండదు. ఇడవందే ఒక దివ్యదేశం, అది తిరుక్కడం మల్లై పోయే దోవల ఉంటుంది. వలవందే తిరుక్కడం మల్లైలోనే ఉంటది. ఆ వలవందే జ్ఞాన ఒళి అంటే జ్ఞానపిరాన్. ఆ జ్ఞానపిరాన్ ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు నాకు స్వామి అని చెప్పింటారు. ఈ ప్రకారం పెరుమాళ్ళని ఎవరంతా ప్రీతిగా ఎవరంతా సేవిస్తారో వాళ్ళందరూ నాకు స్వాములు. ఇది ఎవరు చెప్పేది ఎవరంటే తిరుమంగి ఆళ్వార్. దాని తర్వాత ఇంకోటి పేరాళన్ పేరేవుదం పెరియోరై ఒరుగాళం పిరియేన్. ఇది అదే తిరుమంగి ఆళ్వారే. పేరాళన్ పేరేవుదం పెరియోరై ఒరుగాళం పిరియేన్. 7వ పత్తు 4వ తిరువామిలో భగవంతుడు నామాలు ఎవరు చెప్తారో వాళ్ళని వదిలేసిన వాళ్ళ తిరువడిని పట్టుకుంటాను, వాళ్ళ తిరువడి పట్టుకుంటానని అప్పుడు భాగవత సంబంధం పూర్తిగా చెప్తున్నారు కదా. ఈ ప్రకారం చెప్తా వస్తున్నారు. ఇది మొదట మనం చూసింది నమ్మాళ్వార్, తర్వాత మనం చూసింది తిరుమంగి ఆళ్వార్. వీళ్ళిద్దరు భాగవత ప్రభావం బాగానే చెప్పారు. పైకి ఇంకొక ఆళ్వారు చెప్తున్న భాగవత ప్రభావం కులశేఖర ఆళ్వార్. ఈట్టం కండిడ కూడుమేల్ అదుకానం కన్పయనావదే తేట్టరం తేరినై తెన్నరంగనే అని చెప్పి ఇది ఒక పథకం. 2వ పత్తు పెరుమాళ్ తిరుమడి 2:1 ఆ దాంట్లో చెప్తాడు. ఈట్టం కండిడ కూడుమేల్ అధికారం కన్పయనావదే. ఆ భాగవతాలు గోష్ఠి ఉంటది కదా, ఆ గోష్ఠి సేవించాలంట. గోష్ఠి సేవిస్తే ఏమని నాకు దొరకదు తెలిసిన, భగవంతుడు నాకు కన్ను ఇచ్చాడు కదా, కన్ను ఇచ్చింది ఎందుకు స్వామి, ఏం ప్రయోజనం స్వామి? వాళ్ళని సేవిస్తే కన్ను ఇచ్చిన ప్రయోజనం అప్పుడు పూర్తి అయిందంట. ఎవరిని సేవిస్తే? భాగవతాలని సేవిస్తే భగవంతుడు నాకు కన్ను ఇచ్చాడు, అది పూర్తి కాలేదు ఇంతవరకు, ఏదేదో చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఆ భాగవతాలు ఈట్టం కండిడ కూడమే అదుకానం కన్పయనావదే. ఆ భాగవతాలు ఉండే ఆ గోష్ఠిని సేవించాను, ఇప్పుడు తెలిసింది
భగవంతుడు నాకు కన్ను ఇచ్చాడు, ఆ కన్ను నాకు ఇప్పుడు ఆ సృష్టించడానికి ప్రయోజనం ఇప్పుడు దొరికింది, ఈ ప్రకారం చెప్తారు కదా. అప్పుడు భాగవత పాద ధూళి నా మీద పడవాలి. అప్పుడు గల ఒక్కో స్వామి చెప్తారు, ఇంకో స్వామి ఏం చెప్తారంటే, ఏ భాగవత పాద ధూళి, తొండర అడి పొడి మనం చూసిన్నాము. పాద ధూళి అంటే భక్తాంగ్రేణు వినపడినాక తొండరడిపడి, ఆ ప్రకారం ఆ భాగవత తిరువడి ఉంటది కదా, ఆ తిరువడిలో నీళ్ళు పోసి తీర్థం పోసి ఆ తీర్థంలో నేను స్నానం చేయాలి. అది మురిగ్గా ఉండదా? అదానిగా వైభవం, పరమ పవిత్రం అది. భాగవత తిరువడి తీర్థం పరమ పవిత్రం, దాని శ్రీపాద తీర్థం అంటారు. ఆ ప్రకారం దాంట్లో నేను స్నానం చేయాలి. స్నానం చేసేసానుకే నేను గంగలో పోయి స్నానం చేయాలని అనుకోను. ఏం స్వామి గంగ పవిత్రం లేదండి? ఏమైంది? భాగవత తిరువడి తీర్థం పవిత్రం, అంత పవిత్రం గంగకు ఉంటుందా? లేదు. అందువల్ల గంగకి కూడా నేను పోను, ఈ భాగవతాల తిరువడి తీర్థం నాకు కావాలని చెప్పి అప్పుడంటే ఆ భాగవతాల తిరువడికి అంత పవిత్రంగా చెప్తారు కదా. అందువల్ల భగవంతుడికి నేను దాసబూధుడుగా ఉండేది కన్నా భాగవతాలకు నేను దాసబూధుగా ఉంటాను. భాగవతాల ప్రాప్య ప్రాపకం, భాగవతాలే ఉపాయం, భాగవతాలే ఉపేయం. అట్లంటేమి? భాగవతాలే ఉద్దేశ్యం. ఇది ముందా ముఖ్యం. ఉద్దేశ్యం అంటే చెప్తాను, భాగవతాలు నాకు కావాలా, వాళ్ళ సంబంధం కావాలా, వాళ్ళ సంబంధం ఒకటే కావాలా. అప్పుడు అనుభవించేది వాళ్ళనే అనుభవించాలి. అట్లయితే వాళ్ళని అనుభవించేది ఏంటి? వాళ్ళకి ఏదేది కైంకర్యం చేస్తా ఉంటే అనుభవం. మన అనుభవం అంటే అట్లా ఈచార్ల పడుకుంటాను, ఏసీ వస్తుంటది, గాలి వస్తూ ఉంటది, అట్లనే హాయిగా అట్లా పండుకొని జరుగుతుంది, అది కాదు అనుభవం. శ్రీ వైష్ణవ సంప్రదాయ అనుభవం అంటే భగవద్ అనుభవము, భాగవత అనుభవము, ఆచార్య అనుభవం అంటే ఏం తెలిసిన అర్థం? కైంకర్యం అని అర్థం. ఆయనకి ఆనందంగా కైంకర్యం చేసేది. అట్లాంటి అనుభవం నాకు కావాలా, అది ఉద్దేశం అని చెప్పి ఈ 10 మందిని చెప్పారు. ఏ 10 మంది స్వామి? మధుర కవి ఆళ్వారు ఆండాళ్ళు తప్ప ఈ 10 మందిని చెప్పేశారు. మొత్తం 12 ఆళ్వారు కదా చెప్పేశారు. అయితే ఇక్కడ మనం ఎత్తిన పాసనం ముగ్గురుదా ఎత్తింది. నమ్మాళ్వారి పాసనం తీసుకున్నాము, తిరుమంది ఆళ్వారి పాసనం తీసుకున్నాము, కులశేఖర ఆళ్వారి పాసనం తీసుకున్నాము. సరే స్వామి, మిగతా వాళ్ళంతా చిన్న ఉండదు, అన్ని ఆళ్వారు ఇదే చెప్తున్నారు, ఇదే మాట చెప్తున్నారు. ఇదే భాగమే కదా చెప్తున్నారు స్వామి. అప్పుడు వాళ్ళ మాట మనం ప్రమాణంగా తీసుకోవచ్చే, ఆచార్య అభిమానం ఉత్తారకం చెప్పి వాళ్ళ మాట ప్రమాణంగా తీసుకోవచ్చే అని చెప్పి మనకు సందేహం. తీసుకోను కాదు అంటారు. ఎందుకు తీసుకొని కాదు? ఆకలిగా ఉన్నప్పుడు ఒక మాట, ఆకలి తీరిపోతే ఒక మాట. ఉండపోదు ఒక వార్తై, ఉన్నాద పోదు ఒక వార్తై. ఈ కాలక్షేపమే కొంచెం మీకు ద్రావిడ భాష కొంచెం తెలిసింది అనుకోండి, ఇంకా ఆనందంగా ఉంటుంది. అందువల్ల దాన్ని తెలవరాజు స్వామి కష్టంగా ఉంటుంది. ఏం కష్టమే లేదు. మీరు ఎట్లయినా 2-3 సంవత్సరాలు నిండి ఆ కాలక్షేపం డెఫినెట్గా కొన్ని శబ్దాలు, ద్రావిడ శబ్దాలు మీకే అర్థమై ఉంటుంది. ఈ శబ్దం, ఈ శబ్దం, ఈ శబ్దం, ఈ శబ్దం, అంత ఆనందంగా ఉంటుంది. ఆనందం అంటే అనుభవం పూర్తిగా వచ్చేది కదా. ఇప్పుడు 3 ఆళ్వార్లు చెప్పేది 10 ఆళ్వార్లు చెప్తానని చెప్పచ్చామంటే, ఈ ఆళ్వార్లకి ఏం పేరంటే పేసిట్రే పేసం ఏకకండర్గల్ని పేరు. పేసిట్రే పేసం ఏకకండర్ అటైతే గొంతు ఒకటే, వాళ్ళకి పేరుగా 10 పేర్లు, ఒకే గొంతు. ఎట్ట స్వామి అంటే ఒకే గొంతు అంటే ఏమర్థం తెలుసా? వాళ్ళు 10 మందిని చేరి ఒకే మాట చెప్తారు. వైగారు ఏం చెప్పారో అద్దా భూదత్తావారు చెప్తారు, భూదత్తావారు ఏం చెప్తారో అద్దా తిరుమేషి ఆళ్వారు చెప్తారు, తిరుమేషి ఆళ్వారు చెప్తే అద్దా నమ్మాళ్వారు చెప్తారు. అప్పుడు 10 ఆళ్వారు ఇంకా ఏకకంఠర్గల్, ఏకకంఠం, పేసిట్రే పేషం ఏకం, మాట్లాడిందే మాట్లాడతారు, ఒకే కంఠం. కంఠం ఒకటి ఉండేదాని వల్ల వాళ్ళు ముగ్గురిని చెప్పిన దానికి ఏమర్థం అంటే 10 మందిని ఉపలక్షణం అంటారు. వాళ్ళు 10 మంది చెప్పినట్టే అంటారు. సరే, అంత మాత్రం వీళ్ళు ఎట్లా చెప్పారు? తదీయ విషయంలో, భాగవతాల విషయంలో వాళ్ళే ఉద్దేశం చెప్పారు కదా. ఆ ప్రకారం వాళ్ళు ఉండారా స్వామి అంటే లేదు. అయితే పాత్రలు ఉన్నది. అటైతే నాలాగండి, నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను.
మనం ఏదైనా ఒకటి చెప్పేమనుకోండి, వెంటనే మనతో వాళ్ళని కంపేర్ చేస్తాము. మనకుండే స్వభావం ఏం తెలుసా, నన్ను చెడ్డోడిని ఒకటి చెప్పాడు అనుకోండి, పక్కన ఎవరైనా ఉన్నాడని చూస్తాను. అతను చూడండి, ఆయన ఏం చేశాడా, నన్ను చెప్తున్నాడు చెడ్డోడని, అది చూడు. నేను ఏం చెప్పాలా, నేను చెడ్డోడు కాదండి మంచోడు కాదు అని అంటారా వాళ్ళకి, అట్ట కాదు, నాలాగా ఎవరు నన్ను తప్పారు. ఇది మన స్వభావం. స్వభావం అంటే దాంట్ నుంచి తెలుస్తుంది, ఆళ్వారం లెవెల్కి మనం లేదని చెప్తాము. అందువల్ల వాళ్ళతో కంపారిజన్ వద్దు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ ప్రకారం భాగవతులతో స్వామిలు వాళ్ళకే కైంకర్యం చేయాలా, కైంకర్యం పాసునాలతో ఉండాదే స్వామి. అయితే అనుష్ఠానంలో వాళ్ళు తీసుకొచ్చారంటే తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాల? మధురగవ్యాలు తీసుకొచ్చాడు. అందువల్ల ఇదా మధురగవ్యాకు ఉన్న వైభవం ఇద్దా, దానిదా 25వ పాసనం ఇంత వైభవం. మధురగవ్యాల ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేది అనుష్ఠానం తీసుకొచ్చాడు. అదే ప్రకారం ఆచార్య అభిమానం ఉత్తారకమని మిగతా ఆడవారికి తెలుసా తెలవదా? తెలవదని చెప్పను కాదు, మనకే తెలుస్తుంది, తెలుసు. అయితే అది చెప్పారు వాళ్ళ పాసురంలో చెప్పారు. పైలం సుడరమూర్తి నెడుమార్కడమై కన్సోర వెగురుది ఈట్టం కండిడ కూడమైన అదుగానం కన్పయనావదని. ఎన్ని పాసురాలు, ఒక పాసురాలు, 2 పాసురాలు, ఎన్నో పాసురాలు చెప్పినారు. అయితే చెప్పి ఉంటే కూడా భాగవతాలు ప్రధానం చెప్పి ఉంటే కూడా అది అనుష్ఠానం తీసుకొచ్చింది, తీసుకురాలేదు. అట్టయితే వాళ్ళు తలవలేదు కదా, అన్నీ తెలుసు. ఇప్పుడు అది మనం చూడాలి, ఎందుకు వాళ్ళు చేయలేదు, వాళ్ళకి తెలిసినదా తెలవలేదా, లేదు ఎందుకోసం ఈ ప్రకారం అయింది. సరే మధురగవ్యాలు ఎట్లా ఈ ప్రకారం వచ్చి చూడాలి. ఇదిగా ఈ పాసురానికి ప్రధాన ప్రతితంత్రం. కొంచెం నిదానంగా చూస్తాము. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఉండబోదు ఒక వార్తై ఉన్నాదబోదు ఒక వార్తై. భగవద్ అనుభవం దొరికిందంటే ఒక మాట, భగవద్ అనుభవం లేదంటే ఒక మాట అని చెప్పిన. ఇప్పుడు అప్పుడంటే వాళ్ళు భగవంతుడి దగ్గర కొంచెం పక్కకు వచ్చేసారు అనుకోండి. మనకి భోజనంకి వాడికి భోజనం, వాళ్ళకి భోజనం తేడా చెప్పేశాను. మన అన్నబానాదిగా మనకి భోజనం, వాళ్ళకి ఏంది ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వ్యక్తుల ఎల్లాం కన్నందా వాళ్ళకి భోజనం. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు భగవంతుడి దగ్గర కలిసి ఉన్నప్పుడు ఆనందంగా ఉంటారు, అన్ని ఉంటారు. భగవత్ కైంకర్యం చేయాలా, భాగవత కైంకర్యం చేయాలా, భగవత్ కైంకర్యం కనుక భాగవత కైంకర్యం చెయ్యాలని చెప్తారు. బాగా తెలుసుకోండి. భగవత్ కైంకర్యం భగవంతుడితో కలిసి ఉన్నప్పుడు భగవత్ కైంకర్యం కన్నా భాగవత కైంకర్యం చెయ్యాలని చెప్తారు. ఆ ప్రకారం చెప్పండి. ఇప్పుడు భగవత్ కైంకర్యం దొరకలేదనుకోండి, అటు కైంకర్యం ఉంటే ఆయనతో కలవలేము, ఆయన బయట పోయాడు. అందనామ అంజనే మాధవం అని చెప్పి మనకి రాసక్రీడ జరుగుతూ ఉన్నప్పుడు గోపికల దగ్గర చట్టున ఆయన ఏం చేస్తాడు, అట్నే ఆయన కనిపించకుండా పోతున్నాడు కదా. వెంటనే వీళ్ళందరూ ఏడుస్తున్నారు. మన తిరుపావల అవతారికలో మనం చూస్తున్నాం, తిరుపావ అవతారికలో మనం చూసినాం. ఆ ప్రకారం ఇప్పుడు కనిపించలేదు, ఆళ్వార్లకి కనిపించలేదే భగవంతుడు కనిపించలేదు అంటారు కదా. వీళ్ళు ఏం చెప్తారంటే భగవద్ అనుభవం ఉండేటప్పుడే భగవద్ అనుభవానికన్నా భగవత్ కైంకర్యానికన్నా భాగవత కైంకర్యంగా చెయ్యాలని చెప్తారు. ఇప్పుడు వీళ్ళకి భగవద్ అనుభవం దొరకలేదు. అటైతే భగవంతుడు కనిపించలే, ఆయన దాన్ని పక్కకు పోయాడు. ఇప్పుడు కనిపించలేదు. ఇప్పుడు కనిపించినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఏం చేసాము, పక్కింటి పిల్లలు మన ఇంటికి తీసుకొచ్చి వచ్చేసారు. మన పిల్లలు మన దగ్గర ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు పక్కింటి పిల్లలు మనం చూసుకోవాలి కదా, వాళ్ళకి అన్నాహారం పెట్టాలి కదా. ఇప్పుడు మన పిల్లలకు మన అన్నాహారం పెట్టి పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు పక్కకి పోయారు. అప్పుడు పక్కింటి వాళ్ళకి పెట్టాలి కదా, పెట్టాలని చెప్తారు. అయితే సరిగా మనమే పెట్టలా. అదే ప్రకారం ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మన పిల్లలకు భోజనం చేయలేదు అనుకోండి, మన పిల్లలకు భోజనం అంటే ఒక గంట అవుద్ది. అది ఆ తల్లిదండ్రులు
ఎంత శ్రమ పడతారో అంత శ్రమ పడతారు. వాళ్ళకి ఇది చూపియాలా చూపియాలా, అది ఇప్పుడు చేతులు అది మొబైల్ ఉండాలి, మొబైల్ ఉండి తట్టుకుంటా ఉండాలి, లేదంటే టీవీ వేసి పెట్టుకోవాలా, అది ఏదో కార్టూన్ ఏదోదో చాలా ఉంటుంది ఛానల్స్ అంతా, ఆ ప్రకారం వేసుకుని చూసుకుంటా ఉంటే అప్పుడుదా వాళ్ళకి నోట్లోనే దిగద్ది, అది పుల్ల వచ్చి పొడవాల్సిందే, ఆ ప్రకారం పొడవడిపోతుంది. అయినా ఇప్పుడు పిల్లలు తినలేదనుకోండి, వద్దనేసింది, వామిటింగ్ చేసి ఎలా ఉండి వద్దనేసింది, ఇప్పుడు పక్కన ఉండే పిల్లలకి పెట్టాలా లేదా? ఇతను ఏం చేసింది, ఈ తల్లి ఏం చేసింది, పక్కింటి పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి వదిలేసి మీరు అన్నం పెట్టండి చెప్పేసి పోయింది. ఈమె కొడుకు తినలేదని చెప్పి, ఈ కొడుకులో కూతురులో ఏదో తినలేదని చెప్పి పక్కింటి పిల్లలు కూడా పెట్టకూడదనే అభిప్రాయం కాదు. అదేమనుకుంటుందంటే నా పిల్ల భోంచేయలేదే, నా పిల్లలు భోంచేయలేదే, ఇదే అనుకుంటా ఉండేది. ఈ పక్కింటి పిల్లలు పక్కనే ఉండదే, నీ పక్కనే కూర్చుండదే, నీకు భోంచేయడం పెట్టాలనే అని చెప్పి రావాలి కదా, రాదా? అదే ప్రకారం దీని అట్లే అయితే ఈ ఎగ్జాంపుల్ దీంతో మీరు మర్చిపోవాలా, మీకు అర్థం కావాలని చెప్పి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఈ ఎగ్జాంపుల్ మా ఆచార్యుడు తెలిస్తే అరస్తాడు, ఏంది నువ్వు కాలక్షేపం చెప్పారు, తప్పదగా చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇదే ప్రకారం భగవంతుడి అనుభవం ఇప్పుడు ఆళ్వార్లకు దొరకల, భగవంతుడు కనిపించలా, ఆయన అనుభవించల. అయితే పక్కనే భాగవతులు ఉండాలి, బాగా తెలుసుకోండి, పక్కనే భాగవతులు ఉండాలి. ఇది మధుర కవి ఆళ్వార్ ఆండాళ్ తప్ప మిగతా 10 ఆళ్వార్ల విషయం గురించి మనం మాట్లాడుతున్నాము. మధుర కవి ఆండాళ్ దీంట్లో కలపనే కూడదు, వాళ్ళు చర్మ పర్వనిట్టి ఉండే స్థానం ఉండేది, ఇది మనం మొదలు చూస్తున్నాము. అందువల్లదా మనవాళ మామని ఆయన గ్రంథంలోనే పేటిగా భావం చేసినప్పుడు ஒய்கையார் பூதத்தார் பேயார் புகழ்மழிசை ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்ய பட்டநாத நண்பர்தால் தோடி நட்பானன் நன்கலியன் ఈదివతోట తలైవామింగని చెప్పి మొదలు పేటిగా భావం 10 ఆళ్వార్ సపరేట్ గా తీసేసాడు. మళ్ళా ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ మధుర కవి ఆళ్వార్ యతిరాజరామ్ ఇవర్గల్ని మళ్ళీ 2వ భాగంగా వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే చరమ పర్వనిట్టై ప్రథమ పర్వనిట్టై, ప్రథమ పర్వనిట్టై అంటే భగవంతుడే ప్రధానమని ఉండేటువంటి ఆళ్వార్లు, చర్మ పర్వనిట్టై అంటే ఆచార్య అభిమానమే ఉత్తారం ఉండే ఆళ్వార్లు. దాంట్లో ఆళ్వార్తో కూడా స్వామి రామానుజుల వారిని కలుసుకున్నారు, చేర్చుకున్నారు. అది ఇంకా మనం చూడలేదు, అది ఇంక రాకపోద్ది. ఇప్పుడు అది అట్లనే సపరేట్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రథమ పర్వనిట్టలు ఉండే ఆళ్వార్లే వాళ్ళ పాసురంలోనే ఏం చెప్తారంటే భగవద్ అనుభవం ఉన్నప్పుడు భాగవతాలను కలవాలా, భాగవతాదులకు చేరుకోవాలా, భగవత్ కైంకర్యం కన్నా భాగవత కైంకర్యం ప్రధానం, ఇదంతా చెప్తానే ఉంటారు. అయితే అప్పుడు భగవద్ అనుభవం ఉంటూనే ఉంటది, ఆ అనుభవంతోనే ఉంటారు. ఇప్పుడు భగవద్ అనుభవం లేదు, వాళ్ళకి దొరకలేదు, భగవంతుడు కనిపించలేదు, పోయాడు. ఇప్పుడు కనిపించలేదు, పక్కనే భాగవతులు ఉంటారు, కదా. భాగవతులు ఉన్నప్పుడు ఏం చేయాలా, ఓ భాగవతులు ఉండారే, సరే భగవంతుడు మనకి దొరకలేదు కదా, భాగవతుల కన్నా కైంకర్యం చేస్తాను, వాళ్ళతో నా కలుస్తాను అని చెప్పి కలవాలి కదా. వాళ్ళని కూడా చూడు, ఎవరో మిగతా 10 ఆళ్వార్లు, మధుర కవి ఆండాళ్ తప్ప మిగతా 10 ఆళ్వార్లు వాళ్ళని చూడకుండా ఏం చేస్తారంటే నాకు కానీ భగవంతుడు కనిపించలేదే, భగవంతుడు కదలేదే, ఇంకా భగవంతుడు రాలేదే, ఇంకా భగవంతుడు ఏంటే వీళ్ళు చెప్పిన మాట ఏంటి, భాగవత కైంకర్యందా ఎంత భాగ్యం చేసినారో భాగ్యం చేయగలిగే అని చెప్పి వీళ్ళదా చెప్తారు. చెప్పినోళ్ళు ఇప్పుడు భగవత్ కైంకర్యం దొరకలేదే, భాగవతులు ఉండారు కదా, ఆ భాగవతుల దగ్గర నా పోయి మీకు నేను కైంకర్యం చేస్తాను, భగవంతుడు దర్శనం దొరకల, ఎప్పుడు దర్శనం దొరకలేదో సరే, ఇంకా దర్శనం దొరకలేదు, ఇంకా భాగవతాలు చేస్తాను రావచ్చు కదా, రాలేదు. రాకుండా ఏం చేస్తారంటే భగవంతుడు నాకు దర్శనం ఇవ్వలేదే, ఎప్పుడు ఇస్తున్నావు కూవికొళ్ళం కాలం ఎన్నం కురుగాదు, ఎప్పుడు నాకు ఇస్తారు, ఏ ప్రకారం స్వామి మీరే కదా స్వామి చెప్పారు, భగవత్ కైంకర్యం చేసేటప్పుడు కూడా భాగవత కైంకర్యంగా ప్రధానం చెప్పారు. ఇప్పుడు భగవంతుడు మీకు కనిపించలేనప్పుడు గమ్ముగా మీ పక్కనే కూర్చున్నాడు భాగవతుడు, అతను మీరు కైంకర్యం చేయొచ్చు అంటే చూడడం వేసుకో. అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు కైంకర్యం చేయలేదే అని చెప్పి అది మాత్రం కాదు, ఒక్కసారినా సేవ సాధించకూడదు వాడు, ఒక్కసారినా పెరుమాళ్ ఇంకా నాకు దొరకలేదే, ఆయన దర్శనం దొరకలేదే, ఒక్కసారినా నాకు సేవ సాధించకూడదా,
ఒక్కసారి సేవ సాధించకూడదా? అది కాకుండా ఏంటంటే ఏం స్వామి ఈ ప్రకారం దూతి పంపిస్తాడు. అంజిరయ్య మడనారా అడియత్తాయ్ నీரும் అంజిరయ్య సేవలపా ఆబావెన్ రణక్కరులు వెంజిరై పుల్లి ఎత్తాకి ఇవన్ విడుతూదాచన దూతి పంపిస్తారు. ఆ మాదిరిగా ఎంతంత ప్రీతిగా ఉండో వాళ్ళు దూతి పంపించేది. స్వామి ఆయన దొరకలేదండి అని చెప్పి. అయితే వాళ్ళు దొరికిన తర్వాత భాగవతుల గురించి సేవిస్తారు. ఇప్పుడు అతను దొరకలేదు కదా, సరే భగవంతుడు దొరకలేదు కదా, స్వామి వద్దు స్వామి అతను దొరకలేదు, అతను ఉన్ని భాగవతాలు నాకు చాలు అని చెప్పి వాళ్ళని అతను వదిలేసి భాగవతాలు కంకెర్ చేయొచ్చు కదా. చేయరు ఎవరు? 10 ఆళ్వారు. మీరు ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలా. నమ్మాళ్వారు ప్రారంభించి తిరుమంగయాళ్వారు పర్యంతం, అప్పట్లో పొయ్యిగయాళ్వారు ప్రారంభించి తిరుమంగయాళ్వారు పర్యంతం మధ్యలో ఇద్దరు తీసేయాలా. ఆండాల్ తర్వాత మధుర వీళ్ళు ఇద్దరు తప్ప మిగతా 10 ఆళ్వాళ్ళు చేస్తారంటే చేయరు. ఏం సమయం చేయరు. ఇది ఏదైనా చేస్తున్నా ఏం చేయరు. ఎందుకు స్వామి ఇంకా దొరకలేదే వాడే కదా ప్రాప్యం, వాడే కదా నాకు కాలా ఆవాలని చెప్పేది మాత్రం పాసన వేరప్పుడు కానవారా ఎండెండు కన్నుంబాయంతు వందు అడియే నాని నన్నా టలమందాల్ ఇరంగి ఒక నాள் నీ అందో అని చెప్పి ఆర్తి. ఇంకా రాలేదే స్వామి పక్కనే భాగవతాలు ఉండాలి, వాళ్ళు చెయ్యొచ్చంటే అని అంతే. అప్పుడంటే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు అంటే కొన్ని మందికి దాపం దప్పికగా ఉంటుంది. దప్పికగా ఉంటే స్వామి నాలికి తడిపి దూతితో తడిపైన నాలికల గురించి పెడతారా? అంత దాపంగా ఉంటుంది. ఏదైనా నీళ్ళే లేదే తాగటానికి, మంచిని ఉంటే కదా తాగేదానికి. ఆ ప్రకారం దాపం తగ్గించడానికి నీళ్లు దొరకాలి కదా. అదే ప్రకారం ఈ ఒక్కసారినా నా వీధికి వస్తారా? ஒரு நாள் வீதி வாராயே கணவாரா என்றென்று கண்ணும் பாயும் துறந்து నాని నల్మా టరుమందా ఇనంజురు పలువనాళ్ళు ఈ వందు అని చెప్తారు. తెగ పెరుమాళ్ళు అడుగుతారు, నా వీధిలో రాకూడదా? నా వీధికి వీధి అంటే ఏంది? వీధియే. ఆ వీధికి రాకూడదా? ఒకసారైనా రాకూడదా? వచ్చి పోకూడదా అని చెప్పి అడుగుతారు కదా. సరే ఈ ప్రకారం అడుగుతున్నారని చెప్పి వీధికి వస్తాను రాడు. அருளாத நீர் அருவி அவராது துவராமுன் அருளாவு புட்படுவீர் அவர் வீதி ஒரு நாள் என்று. అరుళాద నీరు, ఇది దేవప్రమాణం, ఇది మనం అనుభవించున్నాం ఈ పాసరాన్ని. அவர் வீதி ஒரு நாள் என்று అరుళాడి అమ్మాனை కండక్కాల్ ఈశ్వరుడి అరుள் ఆడి వరివండి యామ్యం పిడిత్తోమని చెప్పి ఒకసారిన రాకూడదా? వాసుదేవుడు వస్తాను ఉంటాను, ఆయన రాలేదే, వస్తున్నని చెప్పి నేను కాసుకోనుడానే, నన్ను ఇట్లా వదిలేసాడు, నా చెయ్యి వదిలేసాడు అని చెప్పి పెరుమాడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి సరే ఎప్పుడు వస్తాడని చెప్పి కాసుకోని చెప్తారు కదా. వస్తే ఉంటారంటే వస్తే ఏం చేస్తానో కోపం చేసుకుంటాడు, ఎందుకు లేటుగా వచ్చేవి. మిన్నుడై మడవార్గల్ నిన్నరుள் சூடுவார் முன்பு நான் அதஞ்சுவன் மண்ணுடை இறங்கை அரங்காய்ந்த மாயவனே உன்னுடைய சுண்டாயம் நான் அறிவன் இனி அதுகொண்டு செய்வதன் என்னுடைய పందంగడం తందు పోగు నంబి కడగమేరే అని చెప్పి అప్పుడు కోపం చేసుకుంటారు. ఊడువది అప్పుడు ఈ ప్రకారం కోపంగా చేసుకునేది, వాళ్ళని వదిలేసేది. ఈ ప్రకారం అంటే భాగవతాలు తిరువడిదాన స్వామి ఆ తిరువడి కైంకర్యం చేయరు. సరే ఇది ఒక పక్క ఉండండి. అదే భాగవతాల గరుద్వంతుడు పెరియ తిరువడి అంటారు. ఆ పెరియ తిరువడి ఉంటాయి కదా, ఆ పెరియ తిరువడి పెరుమాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర సేవ సాయిస్తే ఆ పెద్ద తిరువడికి ఆనందంగా ఏం చేస్తారంటే వైభవం చెప్తారు. ఓ ఎట్లాంటి వైభవం పెరియ తిరువడికి, ఇంత వైభవం. అంజిరయ్య పుట్కొల్దమై ఆడియానకి నీ ఎంజిరయ్య కుండిన అంజిరై పుల్. అట్టయితే ఆశ్చర్యమైన చాలా అందమైన ఈ పక్షి, చాలా అందమైన పక్షి. ఎంత అందం, ఎంత మాత్రం నాకు ఉపకారం చేసింది అని చెప్పి ఆ పక్షిరాజు అంటే గరుగుద్దంతుడు, ఆ పక్షిరాజుని పూర్తిగా పొందుతారు, వానికి వైభవం చెప్తారు. అదే ఆ పక్షిరాజు తీసుకురాలో చెప్పండి. వెంచిరై పుల్ అంటే చాలా కోపమైన పక్షిరాజు, మంచి పక్షిరాజు కాదు అని చెప్పి ఈ ప్రకారం చెప్తారు. ఇదంటే ఆయన ఒక భాగవతుడే, గరుత్తంతుడు ఒక భాగవతుడే, ప్రతి ఒక్కరు భాగవతుడే. ఆదిశేషుడు కానీ ఎవరైనా భాగవతుడే. అప్పుడు ఆ భాగవతులనే వైభవం ఓహో అని చెప్తారు. తీసుకొస్తే ఆ భాగవతులు తీసుకురాలేదంటే ఏం భాగవతుడు ఇతను, ఏమి ఇతను అని చెప్పి అతన్ని ఒకలాగా మాట్లాడతారు. ఇదంతా ఉండేది ఎవరికి?
ఇది ఒక పక్క. అది కాకుండా వీళ్ళకి తల్లి ఉంటారు కదా, ఆళ్వాళ్ళకి తండ్రిలు, ఆళ్వాళ్ళకి స్నేహితురాలు ఉంటారు కదా, నీతో నాకు సంబంధం లేదు, ఒకటి నీతో నాకు సంబంధం లేదు, భగవంతుడు నాకు చెయ్యి వదిలేశాడు, నాకు కనిపించలేదు, వదిలేశాడు, అందువల్ల నీకు ఉంగలోడి ఎంగలు ఇడయిల్లై, నీతో నాకు సంబంధం లేదు, పోంగి పోండి పోండి అని చెప్పి వాళ్ళందరినీ వద్దు వద్దు అని చెప్పిన. అప్పుడు అట్లా ఉండేటోళ్ళు కదా, అట్లా ఉండేటోళ్ళు కదా ఏం చెప్తానంటే, నీకు నాకు స్నానప్రాప్తి లేదు. స్నానప్రాప్తి లేదంటే ఏంటంటే తల్లి కూతురు అని ఒక బంధం ఉంటది కదా, ఆ బంధమే లేదంటనే. ఉంగలోడి ఎంగల్ ఇడవిల్లై, ఈ బంధమే లేదు, పొండి 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 అని చెప్పి ఈ ప్రకారం కోపంలో దుఃఖంలో ఈ ప్రకారం చెప్తాను. అప్పుడు నీకు నాకు సంబంధం లేని చెప్తే వీళ్ళు మాట పెట్టుకుని ఎట్టతాం చెప్పేది. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి. భాగవతాల్ స్వామిది అనేది ఆళ్వారికి తెలుసు. భగవంతుడు కనిపించలేకున్నప్పుడు భాగవతాది స్వామి రామానుజుల వారే కడా అంతిమ కాలంలో 2-3 వార్తలు చెప్తారు. దాంట్లో ఏం చెప్తారంటే, భగవత్ కైంకర్యం కన్నా భాగవత కైంకర్యందా ప్రధానం, భాగవత కైంకర్యం చేయండి. అప్పుడు భగవత్ కైంకర్యం చేయాల్సిన పని లేదంటే, భాగవత కైంకర్యం దొరకలేదంటే భగవత్ కైంకర్యం చేయండి నేను. బాగా తెలుసుకోండి. భాగవత కైంకర్యం దొరకలేదనుకోండి, దొరకకుండా ఉన్నా ఎప్పుడు ఎవరో ఒక భాగవతులు ఉంటారు, చేసుకోవచ్చును. అయితే ఆ భాగవత కైంకర్యం దొరకలేదంటే అప్పుడు భగవత్ కైంకర్యం చేసుకోండి, వేరే గతి లేదు, సరే ఏదో ఏం లేని దానికి ఇదన్నా చేస్తాం అని చెప్పి అప్పుడు చేయండి అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆళ్వాళ్ళు ఎట్లుండాలంటే, భాగవత కైంకర్యం దొరకలేదంటే, భగవత్ కైంకర్యం దొరకలేదంటే భాగవత కైంకర్యం చెయ్యాలి కదా, అది కూడా చేయాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ మీరు విన్నవన్నీ ఏం వస్తుందంటే, అట్టయితే ఆళ్వాళ్ళంతా తప్పుగా మార స్వామి, వాళ్ళ స్థితి వేరు, మన స్థితి వేరు. మనం ఇది చెప్పని ఏమో అందుకుదా రహస్య గ్రంథాలు వినాలంటేనే వీళ్ళుదా వినాలా, వీళ్ళు వినకూడదని చెప్పి ఇలాంటి మాటలు ఎందుకు ఆ కాలం పెట్టుకున్నారంటే దీనివల్లదా. అవును స్వామి, శ్రీ వైష్ణవ వల్ల ఇంతే స్వామి, ఆళ్వార్లే సర్లేదని ఆయనే చెప్పేశాడు, అప్పుడు ఏంటి వాళ్ళ దగ్గర పోయేది అన్నారు. సర్లేదంటే ఏ విధంలో భాగవత విషయంలో అప్పుడు కూడా మధురగవి ఆ ప్రకారం లేదు, నేను చెప్తాను. అట్లా ఉన్నప్పుడు వీళ్ళని మాట పెట్టుకొని, ఇప్పుడు భగవత్ సంబంధం దొరకలేదంటే భాగవత సంబంధం కన్నా పోవచ్చు కదా, అప్పుడు కూడా ఏం చెప్తారంటే, నాకు దొరకలేదే, నాకు దొరకలేదే, నాకు దొరకలేదే, వస్తాన్నాడు, రాలేదే రాలేదు రాలేదు అని చెప్పి ప్రకారం చెప్తారు. ఇప్పుడు వీళ్ళని మాట పెట్టుకొని ఆచార్య అభిమానం ఉత్తాహను ఎట్లా తీసుకునేది, ఇది ఇప్పుడు త్రిలోకాచార్యులు శ్రీశుక్తి. అర్థమైంది చెప్పేది. వీళ్ళు 10 మందిలో వైకేయాళ్వార్ ప్రారంభించి తిరుమంజయాళ్వార్ పర్యంతం మధ్యలో 2 వదిలే అండాలు, అదే ప్రకారం అదరగవి. వీళ్ళు మాట పెట్టుకుని ఏమిటే, భోంచేస్తే ఒక మాట, భోంచేలేదంటే ఒక మాట, ఉండబోదు ஒரு வார்த்தை உண்ணாதபோது ஒரு வார்த்தை பேசி இருப்பார் 10 பேர் ఉండీరే. ఈ ఆళ్వారు 10 பேர் మధ్యలో అట్లదా ఉన్నారు. அவர்கள் பாசுரம் கொண்டன்று ఇవర్థం అరిది ఇడువది. వాళ్ళు పాసురాన్ని పెట్టుకొని చర్మపరమైన నిష్టని స్థాపికన అవ్వదు. స్థాపించాలంటే చర్మపరమైన నిష్ట అంటే ఏంటి, ఆచార్య అభిమానం ఉత్తారకం, దాన్ని స్థాపించని అవద్దంటే స్థాపించని కాదు. ఆళ్వార్లు పాత్రలన్నీ ప్రథమ పర్వ నిష్టై ప్రధానంగా తెలుసుకోండి. ప్రథమ పర్వ నిష్ట అంటే ఏమి, ఇప్పుడు భగవంతుని స్థాపించాలంటే ఈ 10 ఆళ్వార్లు పాత్రలు తీసుకోవచ్చు. భగవంతుని స్థాపించాలనుకోండి, స్థాపించాలంటే శ్రీమన్నారాయణ ఇట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని తెలుసుకోవాలా, అతను మోక్షం ఇస్తాడు, అతను అన్ని చేస్తాడా అని తెలుసుకోవడానికి 10 ఆళ్వార్లు పాత్రలు తీసుకురండి, అదే ప్రమాణం తీసుకోవచ్చు. అప్పుడు అదంతా దేనికి, ప్రథమ పర్వ నిట్టేకి, అదన్నీ ప్రథమ పర్వ నిట్టేకి. అయితే కర్మ పర్వ నిట్టేకి వీళ్ళు 10 భాగాలు తీసుకొని కాదు, భగవంతుడి నిష్టై, భగవంతుడే ఉపాయం, భగవంతుడే ప్రాప్యం అని చెప్పి ఈ 10 ఆళ్వార్లు పాత్రలు పెట్టి స్థాపించుకోవచ్చు. అయితే భాగవతులే ప్రాప్య ప్రాపకం, భాగవతులే ఉపాయ ఉపేయం అని ఇది చర్మపర్వం. ఆ చర్మపర్వం ఈ 10 ఆళ్వార్ దగ్గర వస్తుందా అంటే రాదు, వస్తుందంటే రానే రాదు. ఎందుకు స్వామి అంటే, ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెప్తాను. ఆళ్వార్లు అందరూ మయర్వర మదినం అరుళ పెట్రవర్గల్,
ఇది ద్రావిడ భాషది. మయర్వర మదినం అంటే మయర్వు అర మధి నలం భక్తి రూపాపన్న జ్ఞానం. అజ్ఞానం ఒక్కరంతో కూడా లేదు. ఆళ్వారికి అజ్ఞానం అనేదే లేదు. భక్తి రూపాపన్న జ్ఞానం భగవంతుడే నిర్హేతుకంగా ఇచ్చారు ఆళ్వార్లకి. ఎవరికి? అందరికే మధుర కవి ఆళ్వారికి ఇచ్చింది మయర్వర మదిరలమే, నమ్మాళ్వారికి ఇచ్చింది మయర్వర మదిరలమే, కులశేఖర ఆళ్వారికి ఇచ్చింది మయర్వర మదిరలమే, తిరుమంగి ఆళ్వారికి ఇచ్చింది మయర్వర మదిరలమే. అందరూ ఆళ్వారికి సమానంగానే ఇచ్చారు. సరే స్వామి, అప్పుడు సమానంగా జ్ఞానం ఇచ్చినప్పుడు మధుర కవి ఆళ్వారు ఒక్కడే ఈ ఆచార అభిమానమే ఉత్తారకమని ఒక స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు స్వామి లేదు? మనకి మాట వస్తుంది కదా. ఏం లేదు, ఒక క్లాసులో 10 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ టీచర్ చెప్పిస్తుంది, బాగా తెలుసుకున్నారు, ఎగ్జామ్ రాశారు. దాంట్లో 3-4 ఫెయిల్ అయిపోయారు. వెంటనే మనం ఏం చేస్తాము? ఇతను సరిగా చదవలేదండి, అతను బాగా చదివాడు, ఇతనికి అంత జ్ఞానం లేదు, అతనికి అంత జ్ఞానం ఉంది, అందువల్ల ఆయన బాగా రాశాడు, ఈయన బాగా రాయలే అని చెప్పేస్తాము. ఇది అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి అట్ని ఇక్కడ పెట్టండి. 10 మందికి 12 మందికి నమ్మాళ్వారితో పాటి 12 మందికి భగవంతుడు మయర్వర మధురమైన అనుగ్రహం చేసాడు, భక్తి రూపాపన్న జ్ఞానం అనుగ్రహం చేశాడు. కొన్ని ఆళ్వారు బాగా తీసుకున్నాడు, కొన్ని ఆళ్వారు సరిగా తీసుకోలేదు అని చెప్పనవద్దా అంటే లేదు. మన క్లాస్లో మనం 10 మంది పిల్లలకి 2 సరిగా చదవలేదంటే జ్ఞానం సరిగా లేదని చెప్పిన ఆ ప్రకారం ఇక్కడ కాదు. తెలుస్తుంది నేను చెప్పేది? ఆ ప్రకారం ఇక్కడ కాదు. ప్రతి ఒక్క ఆళ్వారికి అదే జ్ఞానమే. ఆ జ్ఞానంలో తేడా అనేది లేదు. నమ్మాళ్వారికి ఏం జ్ఞానమో అదే జ్ఞానమో మధుర కవికి, మధుర కవి ఏం జ్ఞానమో అదే ఉందో పొయ్గే ఆళ్వారికి, పొయ్గే ఆళ్వారికి ఏం జ్ఞానమో అదేదో తిరుమంగి ఆళ్వారికి, తిరుమేషి ఆళ్వారికి. అప్పుడు ఎందుకు స్వామి ఈ తేడా వచ్చింది? మధుర కవి ఆళ్వారేమో చర్మపరం నీటికి వచ్చేసాడు, నమ్మాళ్వారేమో రాలేదే. ఎందుకు ఈ తేడా వచ్చింది? అప్పుడు భగవంతుడు జ్ఞానం ఇచ్చే దాంట్లో తేడానా, లేదా జ్ఞానం ఇచ్చిన దాన్ని వీళ్ళు తరిగా తీసుకోలేదా, వీళ్ళు తీసుకునేందుకు వీళ్ళ దగ్గర జ్ఞానం లేదా? ఏది తప్పులేదు. ఇప్పుడు అది మనం చూడాలి. ఎంత రహస్య గ్రంథాలు ఇదంతా శ్రీవచన భూషణలో. ఇప్పుడు దీంట్లో ఇది ఉన్నదంటే లేదు. నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు జస్ట్ 1 year బ్యాక్ శ్రీవచన భూషణ చెప్పాను, అది ద్రావిడ భాషలో చెప్పాను. అందువల్ల ఈ మాట చెప్తామని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మయర్వర మధురం అందరికీ ఒకటిగా ఇచ్చారు. సరే, ఇప్పుడు బాగా వీళ్ళకి బాగా ఇంకోటి, ఇప్పుడు మంచి ఆశ్చర్యమైన జ్ఞానం భాగవతులే ప్రాప్యం తెలుస్తుంది. ఆళ్వారుదా మయర్వర మధురం చేసేదని చెప్పి సందేహానికి తావు లేకుండా ఆశ్చర్యమైన జ్ఞానం పూర్తిగా వచ్చింది. అట్లయితే చర్మ పర్వనిట్టై ప్రథమ పర్వనిట్టై, ప్రథమ పర్వ నీకు ఏం సందేహం ఉంటే రాట్లో మీరు అడగండి. ప్రథమ పర్వ నిట్టై కన్నా చర్మ పర్వ నిట్టై గొప్పదని వీరికి తెలిసినా తెలవదా? మొదలు మన మాటకు వస్తాం. మధుర కవి తెలుసుకున్నాడు స్వామి, చర్మ పర్వ నిట్టైదా గొప్పది. ప్రథమ అంటే భగవంతుడి ఆరాధన కన్నా భాగవతాల ఆరాధన ప్రధానం అని మధుర కవి తెలుసుకున్నాడు. ఇప్పుడు అదే ప్రకారం చర్మ పర్వనిటిదా ప్రధానం, ప్రథమ పర్వనిటే ప్రధానం కాదు అని చెప్పి మిగతా ఆళ్వారు తెలిసినా తెలియదా? తెలుసు. తెలవదని చెప్పేమనుకోండి, అప్పుడు సరిగా జ్ఞానాన్ని భగవంతుడు ఇయలేదని ఒక మాట వస్తుంది. లేదా వీళ్ళు సరిగా జ్ఞానాన్ని తీసుకుని ఏదో ప్రకారం క్లాస్లో పిల్లలు సరిగా చదవలేని చెప్పాను కదా, ఆ ప్రకారం వచ్చేసరికి అప్పుడు జ్ఞానం అంతా వీళ్ళకి బాగానే ఉండాలి. అది అతను ఇచ్చిన జ్ఞానం, వీళ్ళు సంపాదించిన జ్ఞానం కాదు. నిర్హేతుక కటాక్షం, నిర్హేతుక కటాక్షం అతనిచ్చిన జ్ఞానం. అట్లా ఉన్నప్పుడు ఆ జ్ఞానం చర్మపరం నిట్టై బాగా దానిగా గొప్పదని తెలిసినా తెలియదంటే తెలవదని చెప్పని కాదు, బాగానే తెలుసు. ఇది రెండోది, భగవంతుడు ఇంత బాగా చెప్పించుంటాడే, నన్ను ఆరాధన చేసేది కన్నా
భాగవతాల ఆరాధన ప్రధానం. మానవ సేవ, మాధవ సేవ మనం చెప్పుకుంటా ఉంటాం కదా తెలుగులో. అదే ద్రావిడ భాషలో చెప్తారు, మక్కల్ సేవ మగేశం సేవ అంటారు. ఇది ద్రావిడ భాషలో. మానవ సేవ, మాధవ సేవ అంటారు. నన్ను ఆరాధన చేసేదానికన్నా భాగవతాన్ని ఆరాధన చేసేది గొప్పది అని చెప్పి భగవంతుడే చెప్పించుంటాడు ప్రతి ఆళ్వానికి. బాగానే చెప్పింటాడు. అప్పుడున్న ఇప్పుడు లోకంలో ఉండు వైభవాన్ని వదిలేసి, ఐశ్వర్యంతో వదిలేసి భగవంతుడు తిరువిడి పట్టుకునేది గొప్పదిదా. అది ఒకటే చెప్పించుంటాడా చెప్పి అది మాత్రం కాదు. మొదట కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. దీనికన్నా గొప్పది భక్తి. ఆ భక్తి కన్నా గొప్పది శరణాగతి. ఆ శరణాగతి కన్నా గొప్పది ఇది ఆచార్య అభిమానం ఉత్తారకం అనేది. దీన్ని పూర్తిగా చెప్పించుంటాడా లేదా? బాగా చెప్పించుంటాడు. ఎవరికి? 12 ఆళ్వార్ని చెప్పించుంటాడు. ఏమిటా 12 ఆళ్వార్కు మయర్వర మదినరం అరుళినన్ బాగానే చెప్పించాడు. అప్పుడు చెప్పినాడు. ఇది ఆళ్వారికి తెలుసా? బాగానే తెలుసు, బాగా తెలుసు. నమ్మాళ్వారికి చర్మపర్వ నెట్టేదా ప్రధానం తెలుసు, తిరుపంగి ఆళ్వారికి తెలుసు, కులశేఖర ఆళ్వారికి తెలుసు. తెలుసు స్వామి. అటైతే ఆళ్వారికి తెలవలేదంటే సరే స్వామి, వాళ్ళు ప్రథమ పర్వ నెట్టిలో ఉండొచ్చు. ఆచార్య అభిమానం బాగా తెలుసు, అదే ఉత్తారకం తెలుసు. అయితే ఈ ప్రకారం ఉండేటోళ్ళు ఆచార్య అభిమానం పూర్తిగా రాలేదు కదా. ఇప్పుడు ఎవరు పాత్రను తీసుకోవాలా? ఎవరు పాత్రని ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే దానికి ప్రమాణంగా ఎవరు పాత్రను తీసుకోవాలా? వీళ్ళు రాలేదే. వైగయాళ్వారు ప్రారంభించి తిరుమంగి ఆళ్వారు వచ్చారంటే రాలేదే. రాలేదంటే భగవంతుడి సేవ సాధించలేదంటే భాగవతాలన పట్టుకున్నాడా? లేదే. అయితే చెప్పడం మొదలని చెప్పాడు, భగవంతుడి కన్నా భాగవతాలదా ప్రధానం చెప్తున్నారు. కొంతమందిని చెప్తారు, చెయ్యరు. ఏం చెప్తారంటే స్వామి అందరూ కైంకర్యం చేయాలా, కైంకర్యం చేయాలా, కైంకర్యంగా ప్రధానం ఉంటే శేషత్వ పారతత్వం, శేషత్వం సిద్ధి ఇవ్వాలంటే కైంకర్యం, కించిత్కారం కైంకర్యం చేయాలని చెప్పి చెప్తా ఉంటాడు. ఇతను కూర్చొనే ఉంటాడు. అలాగంటే కాదు, అలాగంటే కంపేర్ చేయకూడదు. సరే, అప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళకి చర్మపర్వ నిష్ఠ తెలిసిన బాగానే తెలుసు, బాగా తెలుసు. అయితే వీళ్ళ ఆళ్వార్లు ఎట్లా ఉన్నారంటే 10 ఆళ్వార్లు చర్మపర్వ నిట్టేలో ఒక కాళ్ళని పెట్టుకున్నారు. ప్రథమ పర్వ నిట్టేలో ఒక కాళ్ళు పెట్టుకున్నారు. అయితే దీంట్లో ఒక కళ్ళు పెట్టుకుంటారు, దాంట్లో ఒక కళ్ళు పెట్టుకుంటారు. దేంట్లో? చర్మపర్వ నీటిలో ఒక కళ్ళు. ఎందుకంటే భగవత్ కైంకర్యం పూర్తి కావాలంటే భాగవతాలు కలిస్తేదా భగవత్ కైంకర్యం పూర్తి అవద్ది. మొదట మనం చూసాం. ఎట్లా చూసామంటే ఇప్పుడు పెరుమాళ పొరపాటు కావాలంటే నేను ఒకటే ఉండా స్వామి, భాగవతాలు లేకుండా నేను ఒకటే చైన్ వద్దంటే చైన్ కాదు. మొదట భగవంతుడు ఒప్పుకోడు. కుడాంగళ అడియేరు అని కూడి నిండు హాడిమిని, గోష్ఠితో రాండి, మీరు ఒకరు రాబాకండి అంటారు. ఒకడు వస్తే భగవంతుడికి ఆనందం అంటే ఆనందం కాదు, ఆట్కొండ సముద్రం అంటారు. సముద్రంలాగా అందరూ ఉండాలంటారు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఉండేటప్పుడు అప్పుడు ఏం చేయాలా? భాగవతాలను కలవకాల కదా, కలుసుకుంటారని తెలుస్తుంది. కలుసుకున్న తర్వాత భాగవతాలు ప్రధానం చెప్పేస్తారంటే చెప్తారు. అయితే ఆ స్థితిలోనే ఉంటారంటే ఉండరు. వాళ్ళని పిలుచుకుంటారు, వాళ్ళతో కలుస్తారు, వాళ్ళతోనే ఉంటారంటే ఉండరు. అయితే వాళ్ళ మీద ఒక కన్ను పెట్టుకుంటారు, భగవంతుడి మీద కన్ను పెట్టుకుంటారు, ఒక కాలుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఇంకో కాలు ఇక్కడ పెట్టుకుంటారు. అప్పుడు 2 స్థితి ఉంటుంది. కర్మపర్వ నెట్టై, ప్రథమ పర్వ నెట్టై 2 ఉంటుంది. అటంటే ప్రథమ పర్వ నుండి అనుభవించేటప్పుడు ఏం చెప్పారంటే భాగవతాంతో ఉద్దేశం, భాగవతం అని చెప్తా ఉంటారు. అంటే భగవంతుణ్ణి అనుభవించేటప్పుడు భాగవతాలతో ఉద్దేశం అని చెప్పుకుంటారు. భగవంతుని అనుభవించినప్పుడు భాగవతాల ఉద్దేశం ఉంటుంది. అదే పెరుమాళ అనుభవం దొరకలేదు అనుకోండి భగవంతుని, అప్పుడు సరే స్వామి దొరకలేదు సరే పెరుమాళ అనుభవం దొరకలేదు, భాగవతాలు ఉన్నారు, వాళ్ళతో కలుస్తాం. ఇప్పుడు ఏం లేదు, మనమే
ఒక సన్నిధికి పోయేవు, అక్కడ తిరుమంజనం చేయిస్తున్నాము. తిరుమంజనం అవుతా ఉన్నప్పుడు మధ్యలో పెరుమాళకి శుద్ధి అంతా చేయాలి కదా, తిరుమేని శుద్ధి చేయాలి కదా, అప్పుడు తెర వేసేస్తాం. అప్పుడు పెరుమాళ సేవ మనకి దొరకలేక భాగవతులందరూ అక్కడ ఉంటారు. ఈ పక్క ఆండాల గోష్ఠి ఉంటుంది, ఆ పక్క పురుషాల గోష్ఠి ఉంటుంది, ఒక పక్క శ్రీ వైష్ణవాలు వీళ్ళు వాళ్ళంతా ఉపనిషత్తు సేవిస్తూ ఉంటారు. అప్పుడు తెర వేసేసారు కదా, తెర వేసినప్పుడు మనం ఏం చేస్తాము, భాగవతాలతో కలుసుకోకుండా ఉంటామా, లేదా మాట్లాడుకుంటామంటే మాట్లాడతాము. ఏం మాట్లాడతాం, ఎంత బాగా పాలు పోసేరు పెరుమాళ తిరుమేని మీద ఎంత బాగుంది, తైరు పోసేరు ఎంత బాగా, దది పోసేరు ఎంత బాగుంది, ఆ తిరుమల కొండ ఎంత బాగుంది, ప్రతి ఒక్కటి జరిగింది గురించి, యాత్ర గురించి, ఏదో ఒకటి గురించి భగవద్దేశం మాట్లాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ ఆళ్వార్లు అదే ప్రకారం, అప్పుడు మనకి భగవద్ అనుభవం లేదు, భాగవతాలతో కలిసి మాట్లాడతాం కదా. అదే ప్రకారం ఇప్పుడు భగవద్ అనుభవం లేదే, భాగవతాలు ఉంటారే, ఆ భాగవతాలని మనం పెట్టుకొని వాళ్ళు కైంకర్యం చేస్తామంటే చేయరు. ఆ పెరుమాళు ఈ ప్రకారం ఎప్పుడు దొరకతాడు ఎతకతా ఉంటారు. నన్ను వదిలేసిపోయాడే, ఈ ప్రకారం పోయాడే అని చెప్పి. ఇదిదా వాళ్ళకు ఉండే ఒక స్థితి. అప్పుడు ఇది ఎట్లంటే ఒకేసారి కాదు, కొంచెం ఇట్ట పక్క, కొంచెం అట్ట పక్క మార్చి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సందర్భానికి తగినట్టు వాళ్ళు మారుస్తారు మిగతా ఆళ్వారు. ఇప్పుడు మీరు ఇది ఎగ్జాంపుల్గా పెట్టుకోండి, ప్రధానంగా ఎత్తుకోవద్దు. ప్రధానంగా కొన్ని మంది పిల్లలు చూస్తారు అనుకోండి, అబ్బాయి చూసేది లేదా అమ్మాయి చూసేది. కొన్ని వాళ్ళ ఇంట్లో ఇంటి అలవాటు అని ఒకటి ఉంటుంది. వాళ్ళతో డబ్బుల కోసం చూసండి, మరింత మా అలవాటు లేదంటే అని చెప్పేస్తారు. అది వాళ్ళకి చెప్పినప్పుడు అది మా అలవాటు అండి అని చెప్తారు. అప్పుడు సందర్భానికి తగినట్టు, సమయానికి తగినట్టు మాటలు మార్చుకుంటూ అంటారు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఆళ్వారు మారుస్తున్నారు. ఏం మారుస్తున్నారంటే, భగవంతుడు అనుభవం దొరికిందంటే ఒక మాట మాట్లాడతారు, అనుభవం దొరికింది వేరే మాట. ఇప్పుడు నేను సందర్భానికి సమయానికి తగిన మారుస్తాను, మనల్ని కూడా వాళ్ళని కంపేర్ చేయకూడదు. అప్పుడప్పుడు ఈ కంపారిజన్ వచ్చేదాని వల్ల మనం ఏమనుకుంటామంటే, అటైతే మనలాగదా వాళ్ళని అనుకుంటాం. తప్పైన అభిప్రాయం అది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేదాని కోసం మీకు చెప్తున్నాను కానీ, ఆళ్వార్లకి మనకి ఏం చేస్తేనో ఆళ్వార్లే, మన వీళ్వారు మన కింద పోవాల్సిందే. మనకి ఆ ఇది అనేది ఒక్కరవంత కూడా లేదు, 1% లేదు, అడిగనికి లేదు, ఏది లేదు. అయితే వాళ్ళు వైభవం చెప్పేదాని వల్ల ఏమవుతుందే, దానివల్ల అడియేనికి వైభవం ఉండాలి అని అనుకుంటారు కొంచెం మందిలో. అంతేగాని అడియేనుక ఏదైనా వైభవం ఉండదంటే ఏం లేదు. ఈ స్వామి బాగా పెద్ద విద్యుత్తులు, బాగా చెప్తున్నారు. ఎందువల్ల ఆళ్వార్లు వైభవం చెప్పేదాని వల్ల ఈ ప్రకారం ఉండదు, లేదంటే అది కూడా లేదు. ఎందుకోసం చెప్తున్నా అంటే, అప్పుడు వాళ్ళు ఏదో సమయానికి తగిన మారుస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉండే స్థితి చాలా గొప్పైన స్థితి. మనం సమయానికి తగినట్టు మార్చేది అనేది వేరు. మనం చాలా లోకల్గా ఉంటాం, మనం చాలా తగ్గు రకంగా మనం ఉంటాము. ఆ సమయానికి తగిన మార్చేది వాళ్ళు మార్చి చాలా ఉచ్చ స్థానంలో ఉంటారు, ఆ స్థానంలో వాళ్ళు మాట్లాడతారు కదా. అందువల్ల ఎందుకంటే ఇది రెండు అర్థమయ్యేది కష్టం. మనకి వారికి కంపారిజన్ చేసేది మొదటి తప్పు. అయితే అర్థం కావాలని చెప్పి కంపారిజన్ చేస్తున్నాం కానీ వేదం కాదు. ఇప్పుడు ఆ ప్రథమపరమైన మనకి ఇంకా ప్రథమపరమైన మనకి ఇంకా అర్థం కాలే. ఎక్కడ సర్వపరమైన పోయేది భగవంతుడిగా ప్రాప్యప్రాపకం, ఆయనతో ఉపేయం. అదే ఇంకా మనం అర్థం చేసుకోలేదు. అడిగి తెలవాల ఇంకా కూడా ఆయనే ఉపాయం, ఆయనే ఉపేయం అని తెలిసిందంటే ఇంకా మనకు అర్థం కాలేదు. అది అర్థమైతుందా, దాన్ని దాటి సర్వపరమైన పోవాలా. దానికోసందా మనవాళం ఇదే ఉపదేశం వల్ల ఒక పాసరం, ஆறு வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார் ஆறது சொன்னேரில் அனுஷ்டிப்பார் ஓரொருவர் உண்டாகில் அத்தனை காணுள்ளமை எல்லாருக்கும் అంటాదదన్నో అది. శ్రీవచనభూషణ చెప్పిన ప్రకారం ఒక్కరు దొరికితే చాలన్నాడు. ఎప్పుడు చెప్పింది? 650 సంవత్సరం ముందు ఈ మాట ఆయన చెప్పినాడు. ఇప్పుడు అడగాలనా? ఇప్పుడు ఆ ప్రకారం ఎవరన్నా ఉంటారా? ఓరొరువరు ఉంటారు, ఎవరు ఒక్కరు దొరికితే చాలన్నారు. ఆయన పీరియడ్లోనే ఒక్కరు దొరికితే చాలు, వాళ్ళ వల్ల ఈ లోకం సుభిక్షంగా ఉంటుంటారు.
అప్పటే అంత దుర్లభంలో దుర్లభం. అందువల్ల మన ఆళ్వార్తో కూడా కంపేర్ చేయకూడదు. ఎందుకు చెప్తారంటే ఉన్నారు, ఎవరుంటారు, మధురగవి ఆళ్వార్లా ఒకటి ఉంటారు. మధురగవి ఆళ్వార్ ఒకటి దొరకచ్చు. వడుగునంబి ఆయన ఆచార అభిమానం ఉత్తారకం పైకి మనం చూడబోతాం. వడుగునంబి ఆచార అభిమానం ఆయన దొరికిండొచ్చు, మధురగవి ఆళ్వార్ దొరికిండొచ్చు. సరే స్వామి, ఇప్పుడు మన సంప్రదాయం పురాణ పురుషుల్లో ఒక శత్రుఘ్న ఆళ్వార్, శత్రుఘ్నుడు దొరికిండొచ్చు. అంతేగాని మిగతా అంతా ఆళ్వార్ పాసులు ఎక్కడ ఎతికినా కూడా కనిపించదు. ఎవరో ఒకరు దొరుకుతున్నారు కానీ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రకారం ఉంటారు కదా, వాళ్ళని చూసి నవ్వుతారంట మధురగవి ఆళ్వార్. ఎవరిని చూసి? ఆ 10 ఆళ్వార్ను చూసి அவர்களை சிரித்திருப்பார் ஒருவர் உண்டிரே. వాళ్ళని చూసి నవ్వుతారంట. ఎందుకు నవ్వుతుంటే, ఎవరు మధురగవి అంటే ఈ పాసరం కొండి అత్తీరక్కడు వీళ్ళు పాసరం పెట్టుకొని ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే ఒక స్థితిని చెప్పనవద్దంటే చెప్పను కాదు. దీనికి ఏది అంటే ప్రధానం అంటే మధురగవి ఆళ్వార్ పాసరందా తీసుకోవాలా. అప్పుడు ఏమర్థం అంటే కన్ను నుంచి తాము పాసరం ఉండాలి కదా, ఆ పాసరందా ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే దానికి ప్రమాణం. అప్పుడు మిగతా ఆళ్వార్ పాసరం ఏది ప్రమాణం కాదు. ఎందుకు స్వామి? భోంచేస్తే ఒక మాట, భోంచేయలేదంటే ఒక మాట, సందర్భానికి తగినట్టు మాటలు మారుస్తూనే ఉంటారు. ఇది వాళ్ళకి ఆ ప్రకారం వీరికి ఉంటుంది కదా, మార్చుకుంటారు కదా. అప్పుడు మధురగవి ఆళ్వార్ మార్చనే పాసురం మారొద్దు అంటే మారదు. అదే మిగతా ఆళ్వార్ల పాసురం మారుతా ఉంటుంది. భగవద్ అనుభవం ఉంటే వాళ్ళ పాసురం ఎలాగా ఉంటుంది. ఇది వెనకాల తిరువాయుమొழிలో చాలా తావులు, 1 కాదు 2 కాదు. తిరుమొழிలో అదే ప్రకారం ఉంటుంది, తిరువాయుమొழிలో అదే ప్రకారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అనుభవం దొరికిందంటే అనుభవానికి మనకే ఏం లేదు. పిల్లలు ఆనందంగా ఉంటే వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, వాళ్ళు దుఃఖంగా ఉంటే నాకు నిన్ను పట్టుకోలేదు, నీ పిచ్చి నీ ఉంటే నాకు ఇష్టం లేదు అని ఈ ప్రకారం చెప్పేస్తుంది. అదే 10 నిమిషాలు అయిన తర్వాత తాత అంటే నాకు చాలా ఇష్టం, తాత అంటే నాకు చాలా ఇష్టం అని ఉంటుంది. ఏం స్వామి ఇప్పుడు ఇట్లా చెప్తుంది? ఇదిదా భోజనం చేసినట్టు ఒక మాట, భోజనం చేయలేదంటే ఒక మాట. పిల్లల విషయంలో మనం చూడొచ్చా? అయితే ఆ కల్మిషన్ లేని పిల్లలు, అదే ప్రకారం కల్మిషన్ లేని ఆళ్వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భగవద్ అనుభవం వాళ్ళు చూసి నవ్వుతారంట. ఈ ప్రకారం నవ్వుతున్నాడే అని చెప్పి ఇప్పుడు మధురగవి ఆళ్వార్ పాసురాన్ని పెట్టుకోనిదా ఇది మనం నిర్ణయించాలా. ఏంది ప్రమాణం? ఎందుకు ఎట్లా ఉండాల్సి మేవినేన్ అవన్ పొన్నడి నిన్నయే, మేవినేన్ అవన్ పొన్నడి మేమియే. పొన్నడి నమ్మాళ్వార్ తిరువడి, పొన్నడి స్వర్ణం, అటైతే బంగారు తిరువడి. అది ఏంటంటే ఎవరైనా తాగొచ్చు ఆ తిరువడిని. అంటే భగవంతుడి తిరువడి అందరూ తాగడం కాదు, దానికి యోగ్యత ఉండేటోళ్ళదా తాగాల. ఇది సర్వాధికారం, ఎవరైనా తాగొచ్చు కదా. ఆత్మ మేవినేరవన్ పొన్నడి మీదే. అది కాకుండా తెవు మట్టరియేన్ కురుగురు నంబి, దేవుడు శ్రీమన్నారాయణ కాదు అని చెప్పల. నాకు నమ్మాళ్వార్ తప్ప వేరే దేవుడు నాకు తెలవదంటాడు. శ్రీమన్నారాయణ నాకు తెలుసు, అయితే ఆయన దేవుడు కాదు. నాకు ఎవరు దేవుడు అంటే నమ్మాళ్వారు అని చెప్తే అప్పుడు ఇంకో దేవుడు ఉంటాడు ఒప్పుకొని ఆ దేవుడితో కంపేర్ చేసి నమ్మాళ్వారు దేవుడు అని చెప్పినారంటే సరే, అది రెండో రకం. అది రెండో రకం. ఏ దేవుడు నాకు కనిపించలేదండి, తెలవదండి నాకు, నమ్మాడు ఒకటే తెలుసు. అదా తెవు మట్టరియేన్ కురుగూరు నంబి పావి నిన్నిసై పాడి తిరిగినంటాడు. ఆ ప్రకారం ఉండేతే ఎవరికి నమ్మాళ్వారి విషయాన్ని పూర్తిగా ఆచార్య అభిమానం ఉత్తారకం చెప్పి మధురగవి ఆళ్వార్ చెప్తారు. ఆయన పనిని ఎట్లా ఉంటుంది చూడండి. అవిదత విషయాన్ తరచ్చటారే, షటారి తప్ప మిగతా ఎవరు ఆయనకి తెలవదు. విషయాంతరం అవిదత విషయ అవితన తెలవదు. అవిదత విషయాంతర షటారే, ఆ షటారి అని ఆ నమ్మాళ్వార్ తప్ప వేరేం తెలియదు. విషయాంతరం తెలిస్తే తెలవదు అన్నోడు. అధితత విషయాంతర చటారే, వేరే ఏ విషయానికి తెలవదు. అది కాకుండా నమ్మాళ్వారే ప్రాపకం ఉపాయం అని చెప్పి అభిదిత విషయాంతర చటారే ఉపనిషతాం ముభకాన మాత్ర భోగక అపిశ గుణవత తదేక శేషి.
అభిసగుణవత తదేక శేషి, నమ్మాళ్వారే శేషి, తదేక శేషి. నాకు శేషి ఎవరంటే, శేషి అంటే స్వామి, ఆయన నమ్మాళ్వారే. మధురగ విరుదయే మమావిరస్తు, అట్లాంటి శేషిగా ఉంటేనే శేషునిగా నేనుంటాను, ఆయనకి దాసభూతుడుగా నేనుంటాను. మధురగవి హృదయే మమావిరస్తు, ఆ మధురగ అట్లాంటి మధురగవి తిరువడి పట్టుకోండి అని చెప్పి ఆ తనియని చూపిస్తుంది. వేరొండ్రం నానరియேன் வேதம் தனி செய்த மாறன் செடகோபன்வன் குறுகூறு ஏறி எங்கள் வாழ்வாம் என்னேத்தம் மதுரகவியாள் எம்மையாழ்வார் அவரையர்னு நம்மாழ்வார் தான் నాకు வாழ்வு. வாழ்வு అంటే ఏంటంటే నాకు నా లైఫ్ పూర్తిగా ఎవరున్నారంటే నమ్మాళ్వారే. అట్లయితే ఏం స్వామి, నేను ఉన్నాను అనుకోండి, నేను ఉన్నా అంటే ఎందుకు కారణం నమ్మాళ్వారు అని చెప్తారు కదా. வாழ்வா నిన్ను చెప్తే మధురగవియాళ్. అప్పుడు మధురగవియాళ్ అంటే అట్లా ఉన్నప్పుడు ఆ మధురగవి ఆళ్వారు పెట్టుకుందా ఇది పూర్తిగా చెప్తుంది. ఆయన ఏం చెప్తారు, నావినాల్న వ్యక్తి ఇంబమైదినేన్, నావినాల్నైతే ఇంబమైదినేన్. నేను ఏం లేదు, నేను పట్టుకుంది ఏం తెలుసిన పొన్నడి. ఎట్లాంటి పొన్నడి, అట్లాంటి నమ్మాళ్వారు పొన్నడి. ఆనందంగా నాకు పొన్నడి దొరికింది. నావినాల్న వ్యక్తి ఇంబమైదినేన్ మేవినేనవన్ పొన్నడి మెందయే, అట్లాంటి పొన్నడి మేమియే. తిరుమట్టడియేన్ కురుగూరు నంబి. సరే, ఈ ప్రకారం ఆయన తిరువడి పట్టుకున్నావు, నీ ఎట్లా కాలక్షేపం చేస్తావంటే పావి నిన్నసి పాడి తిరువని. ఆయన తిరువాయుమడి ఉండాలి కదా, ఆ తిరువాయుమడి చెప్పలేదు, తిరువాయుమడికి రాగం ఉంటది కదా, ఆ రాగం ఒకటేసా. అది ఇన్ని రాగాలని అర్థం. ఆ రాగం ఒకటి, దాంతోనే నేను నా కాలాన్ని గడిచేస్తానని చెప్పి పావి నిన్నసి పాడి తిరువని అని చెప్పి నమ్మాడు. ఆ తిరువడి పట్టుకొని ఆనందంగా ఆయన పాసనం చెప్పాడు కదా. ఇది చర్మపర్వ నిష్టానికి ఉండే ఒక పాసనం, దీన్ని పెట్టుకోండి దాని సరి. అటైతే ప్రథమ పర్వం అంటే భగవాన్ అని చెప్పి ఆయన తెలుసా తెలియదా? ఇప్పుడు ఇటు చేస్తాం. ఇంతవరకు మనం ఏం చూసాము, చర్మపర్వ నిట్టేదా ప్రధానం చెప్పి మిగతా ఆళ్వారికి తెలుసా తెలియదా అడిగాను కదా, తెలుసు అని చెప్పి అదే ప్రకారం మధురగవికి వస్తాం. సరే స్వామి, మధురగవికి ప్రథమ పర్వం అంటే భగవంతుడు శ్రీమన్నారాయణ తెలుసా తెలియదా? తెలుసు. ఆయనకి ఇదే మయర్వర మధుర వరలో పెట్టవరదా అట్టేమి అదే అనుగ్రహం చేసింది ఆయన కూడా. అట్లా ఉండు ఆయనకి బాగా తెలుసు. తెలిస్తే ఆయన ఎందుకు స్వామి లేదు, ఆ ప్రథమ పర్వం నిట్టలు ఎందుకు లేదు? ఉండిటంటే దాన్ని ప్రథమ పర్వం నిట్ట దాటి చర్మ పర్వం నిట్టకి వచ్చేసాడు. తెలియని దాంట్లో ఉండి దాన్ని దాటి ఎక్కడొచ్చాడు, చర్మపర్వం నిట్టకి వచ్చేసాడు. ఎట్లా వచ్చాడంటే అదే ఆళ్వార్ అనుగ్రహంలో వచ్చేసాడు, అదే ఆళ్వార్ అనుగ్రహంలో వచ్చేసాడు. బాగా తెలుసు. సరే, ప్రథమవరం భగవంతుడిదా అని తెలుసు కదా. సరే స్వామి, ఆయన వచ్చేసాడు, ఇద్దా ప్రధానం చెప్పేశాడు, ఇది ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు మనమే ఉన్నాము, ప్రథమ పరమే భగవంతుడు ఈ పక్క ఉన్నాడు, ఆచార్యుడు ఈ పక్క ఉన్నాడు అని అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను ఈ మాట. భగవంతుడి సేవ కన్నా ఆచార్యుడి సేవదా ప్రధానం చెప్పాను. వీధిలో భగవంతుడు వచ్చేసాడు, ఇంట్లో ఆచార్యుడు కూర్చున్నాడు, ఆయనకి నేను సేవ చేస్తా ఉన్నాను, నేను సంగీతం చేస్తా ఉన్నాను. ఇప్పుడు భగవంతుడి వీధికి వచ్చేసాడు కదా. మనం ఒక సన్నిధిలో ఉండామనుకోండి, మన మాడ వీధిలో ఉండామంటే అప్పుడు పెరుమాళ్ళు పొరపాటుగా వచ్చేసాడు. వచ్చినప్పుడు అది ఆచార్యుడికి తెలవదు. ఆచార్యుడు ఇంట్లో లోపల కూడా మనం ఏదో ఆచార్య కైంకర్యం చేసుకుంటా ఉన్నాము. అప్పుడు పెరుమాళ్ళు వీధికి వచ్చేసాడు. వీధికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆచార్యుని వదిలేసి నేను పెరుమాళ్ళ దగ్గర రావాలా, లేదు ఆచార్య దగ్గరే ఉండాలంటే ఆచార్యుని వదిలేసి పెరుమాళ్ళ దగ్గర రావాల్సిన పని లేదు, ఆచార్య దగ్గర ఉండొచ్చు. ఏంటంటే ఆ పెరుమాళ్ళని వదిలేసిదన ఆచార్య దగ్గరికి వచ్చిన్నాను, ఆ పెరుమాళ్ళని వదిలేస్తే ఆచార్యుడికి వచ్చిన్నాను. అదిగా ఆచార్య కైంకర్యంగా ప్రధానం అని చెప్పి దానికి వచ్చేసాను. అదిగా మధురగవి స్థితి, ఆ స్థితికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ స్థితి మిగతా వారికి తెలుసా తెలవదా? తెలుసు. అట్టయితే ప్రథమ పర్వం నిట్టే కన్నా చర్మపర్వం నిట్టేదా గొప్పదని తెలుసు కదా, తెలుసు. అప్పుడు ఎందుకు స్వామి రాలేదు? అందరూ ఆళ్వారు చర్మపర్వం నిట్టేకి వచ్చి ఉండాల, తెలుసుంటే వచ్చి ఉండాల. ఎందుకు రాలేదు? వాళ్ళకి ప్రథమపర్వం నిట్టే భగవంతుడు 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 అభిమానం, భగవంతుడు అభిమానం దాంట్లో నిలబడిపోయారు. మాకు ఇదే చాలు, ఇదే చాలు, ఇదే చాలు. దీన్ని దాటి అక్కడ పోయేదని వారికి బుద్ధి పుట్ల.
దీన్ని దాటి అక్కడ పోయేదానికి వాళ్ళకి బుద్ధి పుట్లదంటే అట్టయితే వాళ్ళకి బుద్ధి పుట్లదంటే వాళ్ళకి అట్టయితే కొంచెం తగ్గు రకంగా పెట్టుకుంటామా? పెట్టుకొని కాదు. ఎందువల్ల స్వామి అంటే భగవంతుడు అనుగ్రహం ఆ ప్రకారం వాళ్ళకి చేసేది. వీళ్ళు చర్మపరమైన ఇట్టేగా ఉండాల, వాళ్ళు ప్రథమపరమైన ఇట్టేగా ఉండాల. అంటే చర్మపరమైన ఇట్టే అందరూ వచ్చేసారు అనుకోండి, లోకంలో నమ్మకం రాదు. ఆచార మీద నమ్మకం పెట్టుకొని ఆచార అభిమానం ఉత్తారం రావాలంటే సామాన్యం కాదు. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని భగవంతుడి ఉపాయమైన నమ్మకం రావచ్చు. ఆచారం మీద వస్తుంటే రాదు. ఏంటంటే నాలాగు కూర్చున్నాడు, నాలాగు లేస్తున్నాడు, నాలాగు భోజనం చేస్తున్నాడు, అతను స్వామియా? ఏం స్వామి ఇది? నే అన్నం ఉండి పెడితే తింటున్నాడు. తప్పేదే, ఇదే అపచారం. ఆయన కూడా చెప్పిదా కావాలి, వేరేం చేయనవదు. అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడే, చూపిస్తాను, తీసుకొచ్చేస్తాను. అది మనం ఒప్పుకుంటాము, ఇది ఒప్పుకోవడము. ఆ ప్రకారం ఉంటే ఏమైపోతుంటే లోకంలో చాలా విపరీతం అయిపోద్ది. అందువల్ల రెండు స్థితి ఉండే కావాలా. ఎవరెవరికి ఏమేమి అభిప్రాయం ఉంటుందో ఆ అభిప్రాయం ప్రకారం పోవచ్చు. అయితే దీంట్లో గొప్పైన స్థానం ఏదంటే చర్మపరమైన అది చూపించేది అనుకుందా మధుర కవ్యాన్ని సృష్టించాడు. ఏమని చూస్తాం. ఇంకా రేపు సాయంకాలం కాలక్షేపం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగచ్చు. ఆళ్వారం పెరుమానాజీ తుడిలేశనం ఆచార్యం త్రివిడిలేశనం భగవతాహు తిరువడిగలే శరణం. అడియన్ స్వామి, మొన్న మీరు గోదాదేవి గురించి చెప్పినప్పుడు పరభక్తి, పరజ్ఞానం, పరమభక్తి అని 3 చెప్పారు కదా స్వామి. అయితే ఫస్ట్ పరభక్తి వచ్చి తర్వాత పరజ్ఞానం అని అన్నారు. సో మామూలుగా మనం చూస్తే స్వామి, ఎప్పుడైనా కానీ మనం దేవుడి గురించి జ్ఞానం అంటే కొంచెం ఆ జ్ఞానం ఉంటేనే కదా స్వామి ఆ భక్తి అనేది మనలో ఏర్పడుతుంది స్వామి. సో ఫస్ట్ పరజ్ఞానం వచ్చిన తర్వాత పరభక్తి కదా స్వామి. మొదట పరభక్తి, దాని తర్వాత పరజ్ఞానం. సో మనకి జ్ఞాన దర్శన ప్రాప్తి అద్ద పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి. జ్ఞాన దర్శన ప్రాప్తి. సో ఇక్కడ సందేహం ఏంటంటే స్వామి, ముందు మనకి దేవుడి గురించి జ్ఞానం కొంచెం ఉంటేనే కదా స్వామి, వారి గురించి తెలుసుకున్న తర్వాతనే కదా మనకి ఆ భక్తి అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ పరజ్ఞానం ఉండాలి కదా స్వామి, తర్వాత పరభక్తి ఉండాలి అన్నట్టుగా. జ్ఞానమ్మా, వీరేం చేస్తారంటే పరజ్ఞానం అనేది జ్ఞానం చేస్తుంటారు. పరభక్తి అనేది జ్ఞానం, పరజ్ఞానం అనేది దర్శనం, పరమభక్తి అనేది ప్రాప్తి. ఆయన్ని పోయి చేరిపోయేది పరమభక్తి. జ్ఞాన దర్శన ప్రాప్తి. అర్థం కాలేదు? మనం ఇంకోసారి చెప్తామమ్మా. చెప్పండి స్వామి. అర్థం కాలేదు, మీరు అన్సాటిస్ఫైడ్ గా పోవద్దు. ఎందుకంటే నేను చెప్పిన మాట మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకోసారి అడగవచ్చు, ఏం తప్పేం లేదు. ఇప్పుడు మొదట్లో జ్ఞానం కావాలా, మీరు చెప్పినట్టు జ్ఞానం ఉండాలా. ఆ జ్ఞానానికి ముందు రుచి ఉండాలి. ఆ జ్ఞానం ఇచ్చేది భగవంతుడే. ఆ జ్ఞానం మనకి ఇవ్వాలంటే మన దగ్గర రుచి కావాలా. ఆ రుచిని అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. అప్పుడు అతని జ్ఞానం ఇచ్చేదానికి నా రుచి కారణం చెప్పచ్చు అంటే చెప్పను కాదు. నాకు రుచి కావాలనేది ఎప్పుడు ఆయన ఇచ్చేసాడు, దానిని యూటిలైజ్ చేసుకోలేదు. ఎప్పుడు ఇచ్చాడు? సృష్టింపుదే ఇచ్చేసాడు. ఈశ్వరస్య సౌగార్థం అని అప్పుడే ఇచ్చేసాడు. దాన్ని ఇంతవరకు నేను యూజ్ చేయకుండా అట్నే వదిలేశాను. ఇప్పుడు ఆ రుచి వచ్చింది, ఏదో ఆచార అనుగ్రహం వల్ల ఆ రుచి వచ్చిన దానివల్ల అప్పుడు జ్ఞానం భగవంతుడు మనకి ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని పెట్టుకొని ఆయన సేవిస్తాను. సేవించిన తర్వాత ఆయన దగ్గరికి పోతాను. జ్ఞాన దర్శన ప్రాప్తి. అప్పుడు మొదట జ్ఞానం అనేది పరభక్తి, అదా జ్ఞానం.
పరజ్ఞానం అనేది దర్శనం, ఆయన సేవించేది. పరమభక్తి అనేది ఇంకా ఆయన లేదంటే నేను లేదు ఆ స్థితి వచ్చేట పరమభక్తి. ఈ 3 స్థితులు మనకి రావచ్చు. అయితే ఈ 3 స్థితిలో మొదటి స్థితిగా మనకి ఇక్కడ ఉంటుంది. మిగతా 2 స్థితులు ఇక్కడ మనకు ఉండదు. మన ప్రాణం ఇక్కడి నుంచి వదిలిన తర్వాత అర్చరాజి మార్గంలో పోతుంది కదా, అప్పుడు పరజ్ఞాన దశ మనకు వస్తుంది. శ్రీవైకుంఠం పోయిన తర్వాత పరమభక్తి దశ వస్తుంది. అయితే ఆళ్వార్కి నమ్మాళ్వారికి ఈ 3 దశ ఇక్కడ వచ్చేసింది. పరభక్తి, పరజ్ఞాన, పరభక్తి 3 దశలు ఇక్కడే వచ్చేసింది. అది ఆయనకు ఒక్కరికిదా వచ్చింది, మరి ఎవ్వరికి లేదు. ఇప్పుడు అర్థమైందా? అడిగింది స్వామి. అంటే ఇంకా ఎక్కడో వెనకాల ఉన్నాం స్వామి. వెనకాల మనం కివులు నిలుచుకున్నాం అనుకున్నా, కివుల వల్ల ఎతుకుతున్నాము ఎక్కడ క్యూ ఉండదని. అది అక్కడ ఉన్నాం. ఇంకా క్యూ ఎక్కడ ఉన్నది ఎతుకుతున్నాము, ఇంకా క్యూకే పోలా మనం. అది మనమో దగ్గరికి వచ్చేసాం అనుకుంటారు, మనం ఏమీ లేదు. ఎక్కడున్నది క్యూ తెలవలేదా, క్యూలో పోయి నిలబడాలనే అని చెప్పి అక్కడికి మనం కాసుకుంటాము. కానీ స్వామి అన్ని తెలుసుకుంటేనే ఏదో ఇంకా బాధ, అయ్యో ఇంకా ఏం చేయలేదే అని. కానీ ఏమి తెలుసుకోని వాళ్ళ హాయిగా ఉన్నట్టున్నారు స్వామి. మరి చెప్పాలంటే అన్ని తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే రిజల్ట్ ఏమి తెలుసుకోలేదని వస్తుంది. ఇదిదా సంప్రదాయం. ఈ సంప్రదాయం మరి ఒక గొప్పైన సంప్రదాయం లేదు. అందుకదా ఈ సంప్రదాయం ఉంటుంది. అంటే దీన్ని ఫాలోవర్స్ చాలా తక్కువగా ఉండరు. కరెక్ట్ గా ఫాలో చేసేటట్టుగా ఎంత ఆనందం చేసేటంటే అంత ఆనందం ఇస్తుంది. ఆ ప్రకారం ఎవరు ఫాలో చేయనంటారు. మొదట కాలక్షేపం చెప్పేది మొదట అర్థం చేసుకోవాలా, దాన్ని మన అనుష్ఠానం తీసుకొస్తామా లేదా సెకండరీ. అది అనుష్ఠానం తీసుకురావాలని నేను అని చెప్పే మొదలు నేనే అనుష్ఠానం పూర్తిగా లేదు అట్టముడు. అయితే ఈ ప్రకారం ఉండాలి తెలుసుకుంటే మనకి ఎప్పుడైనా ఒక ఆచార్య కటాక్షం వల్ల అనుష్ఠానానికి రావచ్చు. అయితే అది తెలుసుకోవాలి కదా, అది తెలుసుకోవడానికి వస్తుందా కాలక్షేపం. అడిగేం స్వామి చెప్పమ్మా. చర్మ పర్వనిష్ట, ప్రథమ పర్వనిష్ట గురించి చెప్తే ఇందాక మధుర కవి ఆళ్వార్లు చర్మ పర్వనిష్టలో ఉన్నారు, నమ్మాళ్వార్లనే దేవుడు అనుకున్నారు అని చెప్పని అన్నారు కదా. మరి మిగిలిన వాళ్ళందరూ ప్రథమ పర్వనిష్టలోనే ఉన్నారు అని చెప్పన్నారు. ఒకవేళ వాళ్ళు గనక చర్మ పర్వనిష్టలో ఉంటే నమ్మాళ్వార్లు ఎవరిని అనుకుని ఉండాలి అప్పుడు చర్మ పర్వనిష్టలో అంటే? అర్థం కదమ్మా చెప్పేది. మధుర కవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు వాళ్ళిద్దరిలో మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లని దేవుడు అనుకున్నారు కాబట్టి చర్మ పరమనిష్టలో ఉన్నారు. పరమాత్ముని శ్రీమన్నారాయణ్ణి కాకుండా అన్నారు కదా స్వామి. మిగిలిన వాళ్ళందరూ ప్రథమ పరమనిష్టలో ఉన్నారు అని అన్నారు కదా. నమ్మాళ్వార్లు గనక చర్మ పరమనిష్టలో ఉంటే వారు ఎవరిని దేవుడు అనుకుని ఉంటారు అప్పుడు? లేరు. ఉంటే ఆయన సేనామధులు అని పెట్టుకుంటారు. ఆయన ఆచార్య సేనామధులు కదా. అదే అట్లనే ఉండేవారు అప్పుడు. అంతేగా ముందు వారికి అనుగ్రహించిన వారు వారే కాబట్టి సేనామధులు అన్ని పెట్టుకుంటారు. అదే అనిపించింది. ఇలాంటి ఆలోచన కన్నా నమ్మాళ్వారు ప్రథమ పర్వ నిష్టలో ఉన్నప్పుడు చర్మ పర్వ నిష్ట ఏమేం పాసురాలు సేవించారో ఎట్లా సేవించారో మన ఆ ప్రకారం ఆలోచించాలి. అంటే దీంట్లో ఆలోచన ఇట్లా రావటానికన్నా ఈ ఆలోచన వచ్చింది. ఆయన చర్మపర్వ నిట్టే పాసురాలు అనుగ్రహించారు కదా. పాసున్నారు 3వ పత్తి 7వ తిరువామిడి, 8వ పత్తి 10వ తిరువామిడి చర్మపర్వ అంటే చెప్పిండారు. అయితే చెప్పి ఎందుకోసం ఇక్కడ రాలేదు ఆ ప్రకారం ఆలోచించాలి. ఆలోచన పెద్దదని కాదు, దీనికన్నా ఇంత గొప్పైన ఆలోచన అది. ఇంకా బాగుంటుంది. అదే నేను ఇప్పుడు వీళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు అట్లా పేరంటే వీళ్ళు చలవదా, అదిదా గొప్పదని తెలుసు, అప్పుడు ఎందుకు రాదా చూస్తా. చాలా రహస్యమైన గ్రంథాలు అదంతా. అయితే
వినేటోళ్ళకి దా భాగ్యం చేసినవాడు, అంతే నేను చెప్తాను. నేను చెప్తున్నాను దేనికోసం కాదు, అడిగాను స్వామి, నిజం స్వామి. నేను చెప్తున్నాను దేనికోసం కాదు. ఏమంటే విషయాలంతా ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ద్రావిడ దేశంలోనే చాలా తగ్గిపోయింది. రహస్య గ్రంథాలు తగ్గిపోతేనే ఒక వ్యక్తి వెంటనే మారిపోతాడు. అప్పుడు వాళ్ళ మతం మారిపోతున్నారు. ఎందుకు? ఏం రీజన్ తెలుసా? రహస్య గ్రంథాలు లేకపోతే కొద్ది దీనికన్నా పట్టుదల వస్తుంది. ఓ ఇట్లాంటి వైభవం ఉండాలి, దీన్ని వదులుతున్నామే, అప్పుడుదా వాళ్ళకి వస్తుంది. ఊరిక కథాభాగం వింటే లాభం లేదు. ఎవరైనా వచ్చి బ్రెయిన్ వాష్ చేశాడు, టక్కున మారిపోతాం. అవును స్వామి, కరెక్ట్. దానికి నేను ఈ రహస్య గ్రంథ ప్రధానంగా పెట్టుకుంటాను. సంతోషం. అడిగాను స్వామి.